నమస్కారం మూర్తి గారు. నమస్కారం సార్ మహర్షి గారు. బాగున్నారా? ఈ మధ్యకాలంలో మనకు కలవలేదు, చాలా రోజులైంది. అవునవును. చెప్పండి. చంద్రబాబు గారు 100 రోజుల పాలన పూర్తి చేశారు. తాము చాలా చేశాము ఈ 3 నెలలు అంటే 100 రోజుల కాలంలోనే ఆయనే చాలా చెప్పుకున్నారు నిన్న. మరి అన్నీ చేశారా, చేయలేకపోయారా? నాకైతే కొన్ని చేసినట్టే, ఎవరికైనా లేదు, నాకైతే అని కాదు, ఎవరికైనా కొన్ని చేసినట్టు స్పష్టంగా తెలుస్తూ ఉంది. చేయాల్సినవి చాలా ఉన్నాయి, ఆయన చెప్పినవి చేయాల్సినవి చాలా ఉన్నాయి. వీటన్నిటినీ మరి చేయగలుగుతారా, చేయలేకపోతారా? ఇంకా ముందు ముందు ఎలా ఉంటుంది ఈ 100 రోజుల పాలన, ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? ఇంకా ముందు ముందు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సాధారణంగా అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక ప్రాసెస్ అండి. అలా అంటే మనకి చంద్రబాబు నాయుడు కనిపిస్తుంటారు, లేకపోతే ఇంకొకరు కనిపిస్తుంటారు. బట్ అక్కడ ఒక అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మనకు ఉంది కదా. అవును. ఏది అడ్మినిస్ట్రేషను, లెజిస్లేచర్ 2 ఉన్నాయి కదా. సీఎం, చీఫ్ సెక్రటరీ, మినిస్టర్లు, సెక్రటరీలు, డైరెక్టర్స్, ఒక సెటప్ ఉంది కదా. ఇది యూజువల్గా జరుగుతూనే ఉంటుంది. అయితే యూజువల్గా మనం అంటే మీడియా వాళ్ళు ఏంటంటే ఒక 100 రోజులు అయిన తర్వాత ఎలా ఉంటుందని ఒక అనలైజ్ చేసుకోవడం, అది అసలు కామన్ థింగ్. అది అలా అని చెప్పి 100 రోజుల్లో వచ్చిన చంద్రబాబు నాయుడు దగ్గర కావచ్చు, ఎవరి దగ్గర కూడా ఒక మ్యాజిక్ ల్యాంపు ఉండదు. పైగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి మ్యాజిక్ ల్యాంప్ని మనం ఊహించడం కూడా కష్టం. దానికి మించి 5 ఏళ్ల పాటు అడ్మినిస్ట్రేషన్ పరంగా, నేను మళ్ళీ చెప్తున్నా, 5 ఏళ్ల పాటు అడ్మినిస్ట్రేషన్ పరంగా ఫెయిల్ అయిన చోట దాన్ని మళ్ళీ రివ్యాంప్ చేయడం అంటే దానికి 3 నెలల టైము సరిపోతుంది అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే 5 ఏళ్ల పాటు సిస్టము దానంతటా దాన్ని ఎలా వెళ్ళిందో రకరకాలుగా వెళ్ళింది. ఒక జవాబుదారీతనం అన్నది ఫ్రాంక్లీ లేకుండా అయిపోయింది. ఎందుకు జవాబుదారీ లేకుండా అంటే, ఒక రోడ్డు ఇష్యూ తీసుకుంటే రోడ్లు చాలా అన్నిటికన్నా పెద్ద ఇష్యూగా 5 ఏళ్ల పాటు ఉంది. ఈ రోడ్లు, నేను తిరిగిన రోడ్లు నేను చూశాను, గుంతలు పడిన రోడ్లు చూశాను, మళ్ళీ రిపేర్ చేసిన రోడ్లు చూశాను, మళ్ళీ తక్కువ కాలంలో గుంతలు పడిపోయిన రోడ్లు చూశాను. అంటే అక్కడ ఫెయిల్యూర్ ఎవరిది? అడ్మినిస్ట్రేషన్ అఫీషియల్స్. ఎక్కడో కరప్షన్ జరిగింది, ఏదో పూర్తి చేశారు, మళ్ళీ అయిపోయింది. సో బ్యాడ్ నేమ్ గవర్నమెంట్కి వస్తుంది, అది వేరే సంగతి. బట్ బేసిక్గా కంట్రోల్ అనేది గవర్నమెంట్ లేకపోయింది. కానీ మేము చాలా చేశాము చెప్పుకోవడంలో విఫలమయ్యాము. నేను అదే వస్తున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చిన తర్వాత అది ఉండదని నాకు గట్టి నమ్మకం. ఎందుకంటే అఫీషియల్స్కి ఒక భయం, తప్పు చేస్తే వదిలిపెట్టడు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, సడన్గా వచ్చి ఇక్కడ గొయ్యి అంటే ఎందుకు ఉంది, ఎవరున్నారు ఇక్కడ, ఈ ఎవరు, డిఈ ఎవరు అని అడుగుతాడు. సో ఆ భయం ఉంది, అది కనిపిస్తుంది. ఎందుకంటే నేను తిరుగుతుంటే కనీసం మట్టో, రాళ్ళో, గ్రావెలో వేసి రోడ్లు కన్నాలు పూడ్చుకుంటే వెళ్తున్నారు కొద్దిగా. ఇంకొక ఉదాహరణ చెప్తాను. 14లో చంద్రబాబు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని గ్రామాల్లో ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేశారు. దానికి ఏదో ఒక ఏజెన్సీ ఎవరినో పెట్టారు, ఏదో చేశారు. సో ఒకవేళ బల్బ్స్ పోతుంటే వాళ్ళు వచ్చి ఫ్రీక్వెంట్గా వాళ్ళు మార్చేవారు. సో ఇంక ఈ పంచాయతీ తాలూకా ఆదాయ వ్యయాలతో సంబంధం లేదు, పంచాయతీకి ఉన్న డబ్బులతో సంబంధం లేదు, వాళ్ళు వచ్చి బల్బులు రీప్లేస్ చేస్తుంటారు. సో ఊర్లో అన్ని లైట్లు వెలుగుతున్నాయి. అలాగనే విజయవాడ నందిగాం దగ్గర స్టార్ట్ అయితే గన్నవరం దాకా ఒక లైటింగ్ నెక్లెస్ లాగా అనిపిస్తుండేది. సో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్నాళ్ళు ఆ ఏజెన్సీ రన్ అయిందో ఏదో సంథింగ్ జరిగింది. ఆ తర్వాత మరి ఏం చేసేది తెలీదు, అన్ని గ్రామాల్లో చీకటైంది. కాస్త రూపాయి డబ్బులు ఉన్నవాడు, సర్పంచ్ ఇంట్రెస్ట్ ఉంటే 10 బల్బులు తీసుకొచ్చి స్తంభాలు తగిలిస్తే లైట్లు కనిపించే తప్ప మిగతా చోట్ల చీకటి తప్ప మరొకట్లేకపోయింది. చంద్రబాబు పవర్లోకి వచ్చిన వితిన్ 1 మంత్ అవ్వకుండానే మళ్ళీ అన్ని విలేజ్లో ప్రతి స్తంభానికి లైట్లు కనిపిస్తున్నాయి. ఇట్స్ కాల్డ్ యాజ్ అడ్మినిస్ట్రేషన్. దీని పెద్ద ఖర్చు అయితే కాదు. ఒక విలేజ్కి మహా అయితే ఎన్ని బల్బులు వేస్తారు? మా అయితే ఒక 50 బల్బులు వేస్తారు, 100 బల్బులు వేస్తారు. ఒక బల్బు 100 రూపాయలు. అంటే మీరు రోడ్లు లైట్లే చూస్తున్నారు, కానీ ప్రజలకు వచ్చిన డబ్బులు కూడా చూడాలి కదా, సంక్షేమ పథకం. అదే నేను అనేది ఏమంటానంటే సార్,
ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ పడి ఈ సంక్షేమ పథకాలు ఒక స్థాయి దగ్గరైనా ఆగాలండి. నేను ఇవ్వద్దని అంటలేదు, కానీ ఒక స్థాయి దగ్గర ఆగాల్సిందే. ఇప్పుడు మనం కూడా జగన్ డబ్బులు ఇచ్చాడు వీళ్ళు ఇవ్వలేదు అని చెప్తూ ఉంటే ఇంక దీనికి ఎక్కడ ఒక ఎడ్జ్ ఉండదు కదా. కానీ ఇవి కూడా ఇకపోతే అసలు పేదవాళ్ళకి ఏమీ చేయరు కదా. నేను ఇది చెప్పింది ఇన్ని 75 ఏళ్ళు పైగా పేదరికం నిర్మూలిస్తామని అందరూ వస్తున్నారు కానీ నేను సరే ఒక మనందరం కూడా అంటే నా పర్సనల్ ఒపీనియన్ చెప్పినాను, ఒక రాంగ్ థింకింగ్లోకి వెళ్ళిపోయి అనిపిస్తుంది అండి. ఎందుకంటే ఒకప్పుడు గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీస్ ఉండేవి, స్టీల్ ప్లాంట్ మాత్రమే కాదు, చిన్న చిన్న ఫ్యాక్టరీస్ అవన్నీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉండేవి. తర్వాత లిబరేషన్ పాలసీ వచ్చింది, గవర్నమెంట్ వ్యాపారాలు చేయడం అంటే మోడీ గారు గవర్నమెంట్ వ్యాపారాలు చేయడానికి లేదు, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేట్ చేయడానికి ఉంది, వ్యాపారాలు వాళ్ళే చేయాలన్న ఒక లాజికల్ పాయింట్ తీసుకొచ్చి వదిలేసుకుంటున్నారు. నేనేమన్నానంటే ఒక మనిషికి 2 లక్షల రూపాయల నుంచి 3 లక్షల రూపాయలు బెనిఫిట్గా క్యాష్ బెనిఫిట్ చేసే బదులు ఒక జిల్లా మొత్తానికి 5 ఏళ్ల పాలనలో ఒక జిల్లాకు ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టారనుకుంటే ఆ 1000 కోట్లని ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద ఖర్చు పెట్టుంటే, ఒక ఫ్యాక్టరీ రూపంలోనే ఒక సెజ్ రూపంలోనో, సో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ రూపంలో పెట్టుంటే వాళ్ళకి ఎవ్రీ మంత్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యి ఉండేది, ఇన్కమ్ జనరేట్ అయ్యి ఉండేది. ఈ క్వశ్చన్ రాదు అప్పుడు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, అమ్మఒడి ఇచ్చాడు, ఇప్పుడు అమ్మఒడి ఇవ్వలేదు ఇంకా. అది నేను ఏంటంటే జగన్ అనే సీఎం 5 ఏళ్ల పాటు డబ్బులు ఇచ్చి సాధించింది ఏమిటి చెప్పండి. అది ఒకటి మీరు చెప్పింది నేను ఒప్పుకుంటాను. ఈ సంక్షేమ పథకాలు ఇచ్చి కూడా ఆయన ఓడిపోయారు. మరి అంతకు మించి ఇస్తానని వీళ్ళు గెలిచారు కదా. మరి అంతకు మించి ఇస్తాను అంటే దాని అర్థం ఏమిటి? జగన్ 10 రూపాయలు ఇస్తే మేము 30 రూపాయలు ఇస్తాము అని వీళ్ళు హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నా దగ్గర డబ్బులు లేవు, సంక్షేమ పథకాలు జనానికి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎలా క్రియేట్ అవుతుంది? ప్రభుత్వ రంగాల్లో ఉన్న సంస్థలన్నీ ఫినిష్ చేశారు. ఫినిష్ చేయడం వల్ల మనకి ప్రభుత్వంలో వాళ్ళు సరిగా నడపలేరు కాబట్టి ప్రైవేటు వాళ్ళు బాగా నడుపుతారు అనే ఒక ప్రచారం ఉంది. కానీ కార్మికులకు ఏమైనా హక్కులు ఉన్నాయా? ఎప్పుడైనా ఉద్యోగంలో ఉండొచ్చు, తీసేయచ్చు. కార్మికులకు 8 గంటలు 10 గంటలు పోయి కొన్ని ఏళ్ళయింది, 12 గంటలు 16 గంటలు పనిచేస్తున్నారు కార్మికులు. మరి వాళ్ళ తరఫు నుంచి మాట్లాడేవాళ్ళు ఎవరు మాట్లాడాలి? నేను చెప్పింది అది వేరే సబ్జెక్ట్. యాక్చువల్గా మీరు చెప్పింది ఒకప్పుడు ఉండే కార్మిక హక్కులు కానీ పోరాటాలు కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఇప్పుడు పోయి, అవి పోవడానికి ముందే, పోవడం అంటే వాటి గురించి థింక్ చేసి స్ట్రైకులు అనే పదాలు మర్చిపోవడానికి ముందే ఐటీలో 8 గంటల పని, 10 గంటల పని, 14 గంటల పని అనేది అన్అఫీషియల్గా నడుస్తూనే ఉంది. నారాయణమూర్తి గారు లాంటి వాళ్ళు చెప్పక ముందు నుంచే అవునవును 10 గంటల పని నడుస్తూనే ఉంది. ఏ ఐటీలోనూ అసోసియేషన్లు కనిపించలేదు, ఏ ఐటీలోనూ ఏ రోజు స్ట్రైక్ లేదు. సో అదంతా వేరే పెద్ద సబ్జెక్టు. నేనేమంటానంటే సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే ఆయన ఒక రాజకీయ దురంధరుడు అండి. మీరు సినిమాకి వెళ్తారు కదా, సినిమాకి వెళ్తే క్లైమాక్స్ అద్భుతంగా పండింది అనుకుందాం. ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉంది, సెకండ్ హాఫ్ స్టార్టింగ్ కొంచెం అలా ఉంది, క్లైమాక్స్ ఎదిరిపోయింది. మీరు ఫుల్ సాటిస్ఫాక్షన్ పెట్టుకొస్తారా అలా? కానీ నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పలేదు. అదే చెప్తున్నాను. నేను సంక్షేమ పథకాలు అని అంటున్నప్పుడు అంతకు మించి ఇచ్చిన వాళ్ళు ఎలా గెలిచారు అని చెప్తున్నాను. క్లైమాక్స్ బాగుంటుంది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చారు స్టార్టింగ్ మెల్లిగా. జగన్ ఏం చేశాడు? వస్తూనే ఆయన 9 నవరత్నాలు 10 ఏవో అన్నీ ముందేసరికి నేను ఇచ్చేసానని తీసేసుకోండి అన్నారు. ఇంకా ఆ తర్వాత 4 ఏళ్ళు ఏం జరిగింది? అవి ఇవ్వడానికి సరిపోయింది టైం. కొత్తగా ఏమైనా ఇచ్చారా? అని నేను మాట ఇచ్చాను, మాట ఇచ్చిన ప్రకారం ఇచ్చేసేసాను, అయిపోయింది అని ఆయన ఆలోచన. ఇంకా 5 ఏళ్ల పాటు జనాలకి అవే తప్ప కొత్తది లేదు. వీళ్ళు వచ్చేమన్నారు, మేము ఇంకా కొత్తవి ఇస్తామన్నారు. సో న్యాచురల్గా మనిషి ఆశ, ఎవరైనా మీరైనా నేనైనా ఎవరైనా సరే మనిషి ఇంకొంచెం అనేసరికి దిల్మాంగేమోరు అన్నట్టుగా అది ఆశ. సో న్యాచురల్ ఏం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయబోతున్నారు? స్టార్టింగ్ జగన్ అది తెలిసిన చెప్పిన తెలుసు కదా, ముందే ఇచ్చేసాడు, మొదటి సంవత్సరం అన్నీ పడిచేసాడు, ఆ తర్వాత ఇంకేం ఇవ్వలేదు. ఇప్పుడు ఆ పని చేయడు ఆయన. ముందు వస్తూనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్లు పెంచుతా అన్నాడు, ఏరియాస్ ఇచ్చాడు,
అది పెద్ద అచీవ్మెంట్ ఏంటంటే వాళ్ళందరికీ హ్యాపీగా ఉంది. ఒకేసారి 2,000 నుంచి 4,000 ఫంక్షన్ అయిపోయింది. 7,000 అరియర్స్తో కలిపి 7,000 పడింది. హాయిగా ప్రశాంతంగా ఉన్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ రెండో స్టెప్ 3 నెలలు అయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటున్నాం. గ్యాస్ సిలిండర్లు ఇంప్లిమెంట్ చేస్తారు, అయిపోయింది. ఇంకొక 6 నెలలు ఆగి ఏదో బస్సు మెల్లిగా ఇంప్లిమెంట్ చేస్తారు. ఇట్లా విడతల వారీగా టోటల్ క్లైమాక్స్ దాకా ఇంప్లిమెంట్ చేస్తారు. సో జనాలకి చివరికి వచ్చేసరికి అంటే మళ్ళీ ఎలక్షన్కి వచ్చేసరికి ఎవరు కూడా నువ్వు ఇంప్లిమెంట్ చేయలేదని అనడానికి ఛాన్స్ ఉంటుందా? మీరు చెప్పిన పాయింట్ నేను ఒప్పుకుంటా, క్లైమాక్స్ బాగుంటే సినిమా బాగుంటుందని. ఓకేనా? కాదు, అప్పుడు ఆ వేళకి అన్నీ చేసేస్తాడు ఆయన. మేనిఫెస్టో కంప్లీట్ చేసేస్తాడండి. ఎందుకంటే ఈసారి మేనిఫెస్టో తీసేశారు, ఇంప్లిమెంట్ చేయలేదు అనిపించుకోడు ఆయన. ఎందుకంటే ఒకసారి సార్ మీరు ఎలా నమ్ముతున్నారు కంప్లీట్ చేస్తారని? మీకేమిటి మీ నమ్మకానికి ఏదో పునాది ఉండాలి కదా? ఆయనకి నమ్మకానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నా కోసం ఇంప్లిమెంట్ చేయండి, మీకోసం ఇంప్లిమెంట్ చేయలేదు. మీరు అంటున్నారు కదా కదండి, ఆయన ఇంప్లిమెంట్ చేస్తారని మీరు గట్టిగా విశ్వసిస్తున్నారు. 100%. దానికి ఏమిటి? ఇప్పుడు ఉన్న ఒక్క ఉదాహరణ చెప్తాను మీకు. నాకు ఒక 20,000 జీతం వస్తుంది అనుకోండి, నేను ఒక 50,000 ఈఎంఐలకు కమిట్ అయ్యాను. అంటే నా జీతానికి 3 రెట్లు నేను ఈఎంఐ కట్టాలి దాదాపుగా. ఈఎంఐ కట్టాలంటే నాకున్న ఒకటి అప్పు చేయాలి, లేదా నా జీతము ఒక 4 ఇంతలు 5 ఇంతలు పెంచుకోవాలి. అంటే 1,00,000 రూపాయలకు నా జీతం పెంచుకుంటే తప్ప నేను ఒక 50,000 ఈఎంఐ కట్టలేను. లేదంటే ప్రతి నెల 50,000 రూపాయలు అప్పు చేసి నేను ఈఎంఐ కట్టుకోవాలి. గవర్నమెంట్ కూడా ఇంచుమించు ఇదే పరిస్థితుల్లో ఉంది. మీరు ఆర్థికంగా వాళ్ళు ఇప్పటి వరకు మేము ఇలా చేస్తామని చెప్పడం లేదు. ప్రతి నెల మంగళవారం అప్పులకు పోతున్న జగన్ అంటున్న వాళ్ళు 3 నెలలుగా 33,000 కోట్ల అప్పులు చేశారు. నిన్న చెప్పిన దాంట్లో ఎక్కడా కూడా అప్పుకు సంబంధించి కానీ రేపు మేము ఎలా డబ్బును తెచ్చాం వీటన్నిటికి కానీ ఎక్కడా లేదు. మీకు పోలవరంకి ఇచ్చిన డబ్బులు పోలవరానికి ఖర్చు పెట్టాలి, అమరావతికి ఇచ్చిన డబ్బులు అమరావతికి ఖర్చు పెట్టాలి. అది కూడా 20 ఏళ్ళ అప్పు, దానికి వడ్డీ కట్టాలి. ఇప్పటి వరకు జగన్ ఇచ్చిన అప్పులు ఎన్ని, ఈ మధ్యకాలంలో మీరు చేసిన అప్పులు ఎన్ని, మొత్తంగా మీరు చెప్పే పథకాలన్నింటికీ కలిపితే రఫ్గా మీరు ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేయబోతున్నారు? వీటన్నిటికీ ప్రతి నెల లేదా 3 నెలలకు ఒకసారి లేదా 6 నెలలకు ఒకసారి మనం ఎంత వడ్డీ కట్టాలి? దీని మీద ఏదైనా ఎవరైనా శ్వేతపత్రం ప్రకటిస్తే చూడాలని ఉంది నాకు. ఎవరికి కావాలి అసలు? కాకపోతే ఎట్లా? అవును సార్, మీరు మీ శక్తికి మించి కమిట్ అయినప్పుడు మీరు ఎలా ఇస్తారో డబ్బు మాకు తెలియాలి కదా సార్. జగన్ నవరత్నాలు ఇస్తానన్నప్పుడు జగన్ పరిపాలన సరిగ్గా చేయలేదనే కదా మిమ్మల్ని గెలిపించింది సార్. 14లోనే మనం బైఫికేషన్ అయ్యి మనం ఆర్థికంగా స్టేట్ చాలా ఇబ్బందుల్లో ఉంది, క్యాపిటల్ లేదు. ఆ రోజు పవర్లోకి వచ్చారు, వాళ్ళు సరిగ్గా చేశారు చేయలేదు. 19లో జగన్ వచ్చారు, జగన్ ఏదో సంథింగ్ ఇస్తాడు. ఆవేళ స్టేట్ పరిస్థితి ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఈఎంఐలు, ఎక్స్ట్రా డబ్బులు, ఇవి అవి ఏవో చెప్పారు కదా మీరు. 19 పరిస్థితి అదే కదా. 19 నాటికి అప్పులు ఇచ్చిపోయారు. 14 to 19 అప్పులు చేశారు, వాళ్ళు అప్పులు చేశారని మీరే చెప్పారు. అవునవును. సో జనాలకి 19 పరిస్థితి తెలియదంటారు ఇదంతా. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో పరిస్థితి జనాలకి తెలుసా తెలియదని కాకుండా మీరు చెప్పిన గుంతలు లైట్లు అనే దాంట్లో అడ్మినిస్ట్రేషన్ లోపం ఉన్నప్పటికీ వీళ్ళ దగ్గర డబ్బులు లేదు. మొత్తం నవరత్నాలకి ఇచ్చేసి డబ్బులు క్లీన్ బౌల్డ్. నేను చెప్పింది సార్, ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో మీరు జనం తరఫున చెప్తున్నారు అనుకుందాం. జనాలకి ఇవన్నీ తెలుసు, మీరు ఎలా చంద్రబాబు ఎలా ఇస్తాడని నమ్ముతున్నారు అని మీరు అంటున్నారు. సో 19 కూడా జనాలకి ఈ పరిస్థితి తెలుసు కదా 2019కి. సరే, ఆయన జనాల్ని ఫూల్స్ చేసి గెలిచాడు, మీరు ఫూల్స్ చేసి గెలిచారా? అది నేను అన్నది జనాలు ఫూల్స్ కాదు సార్. నేను అనేది సింపుల్ లాజిక్ సార్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉందండి, అవును, ఆశ ఉంటుంది. తండ్రి ఎలా చేస్తాడు అనవసరం, కొడుకు నాకు బైక్ కావాలంటాడు, నేను వచ్చే నెల కొనిస్తానా అంటాడు తండ్రి. నాకు బైక్ తండ్రి అప్పు చేసి తెస్తున్నాడా, ఈఎంఐ మీద తెస్తున్నాడా, ఆఫీసులో లంచం తీసుకు తెస్తున్నాడా? కొడుకు వాడు అడగడు, నాకు బైక్ కావాలని అంటాడు అంతే. సో వీళ్ళు 2019లో జగన్ ఎలా ఇస్తాడని నమ్మారో 24లో చంద్రబాబు ఇస్తాడని అలాగే నమ్ముతున్నాను. నేను అదే అడుగుతున్నాను సార్. నేను కూడా అదే నమ్ముతున్నాను. 10 లక్షల రూపాయలు అప్పు అని మీరు చెబుతూ అప్పులు చేయడం స్టార్ట్ చేశారు కదా. ఈ 10 లక్షలు మీరు దిగిపోయే నాటికి 20-25 లక్షల కోట్ల అప్పులు చేసేస్తారు. దాన్ని ఎలా ఎవరు తీరుస్తారు? ఎవరు తీరుస్తారు? ఇప్పుడు ఎవరు తీర్చారు? అంటే జనం మీదకే కదా వస్తుంది. ఫైనల్గా జనమే కదా కట్టాలా సార్. 400 కోట్ల దగ్గర 500 కోట్ల దగ్గర స్టార్ట్ అయింది సార్ ఈ స్టేట్ బైఫికేషన్ ముందు అప్పు. అప్పటి నుంచి స్టార్ట్ అవుతూనే ఉంది. ఎంతమంది సీఎంలు మారారు? చెన్నారెడ్డి, అంజయ్య, విజయభాస్కర్ రెడ్డి, భవన వెంకట్రావు, ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి,
వీళ్ళు ఎవరైనా తీర్చారు వీళ్ళంతా? నేను అది కాదు సరే, కదా సార్. నాయకులు తీర్చారు సార్, కానీ వచ్చే జనరేషన్స్ భరోసా లేనప్పుడే అప్పులు అవుతాయి. మీరు జనరేషన్స్ నాయకుల మీద ఏమైనా ఉంటే సంపద దిశగా తీసుకెళ్తున్నామని చెప్తున్నారు కదా, అందరూ చెప్తున్నారు, చంద్రబాబు గారే కాదు. చాలా ఒప్పందాలు జరుగుతుంటే ఫోటోలు వస్తుంటే పేపర్లో చూసారా, ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్నట్టు. ఎవరు మార్చుకుంటారు ఇప్పుడే చెప్పండి? ఇవే కదా, ఏదైనా ఒక ప్రాజెక్ట్కి సంబంధించి కానీ, లేకపోతే ఒక ఇండస్ట్రీకి సంబంధించి కానీ, ఒక అప్పుకి సంబంధించి కానీ రుణపత్రం ఇలా మార్చుకుంటున్నట్టు ఫోటోలు వస్తాయి. సీఎంలు, హెడ్లు అటుపక్క ఇటుపట్టు వాళ్ళు మార్చుకోరండి. చీఫ్ సెక్రటరీలు, కన్సర్న్ డిపార్ట్మెంట్ హెడ్లు. అవును నిజమే, వాళ్ళైనా వీళ్ళు చెప్తేనే కదా మార్చుకుంటారు. చెప్తున్నాను అంటే నేను అనేది రెస్పాన్సిబిలిటీ, లయబిలిటీ అన్నది ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రభుత్వం అనేది అక్కడ మళ్ళీ ఎవరు ప్రభుత్వం కాదండి, ప్రభుత్వం ఏదో ఒక ప్రభుత్వం ఉంటుంది అక్కడ. ఆ గవర్నమెంట్ నమ్మే సెక్యూరిటీలు రిజర్వ్ బ్యాంక్లో పెట్టినా, సెక్యూరిటీలు ఇంకోటి చేసినాండి. నేనేమంటే మీరు వెనక్కి వస్తే ఎలా తీస్తుంటే ఆయన మీరు ఒకటే క్వశ్చన్ చేయాల్సింది ఏంటంటే, సంపద సృష్టించి సంక్షేమం చేస్తూ ఉన్నారు కదా. బట్ సంపద సృష్టి సంక్షేమం చేయడానికి 100 రోజులు ఏ విధంగా సరిపోతుంది? 100 రోజులు నేను అనడం లేదు, 100 రోజులు దేనికి గీటరాయి కాదు. ఎందుకంటే మనం ఊరికే 100 రోజులు అని అనుకున్నాము, కానీ నేను చంద్రబాబు నాయుడు గారు చేస్తారని మీరు చేస్తారని మీరు ఎలా నమ్ముతున్నారు, చేయడం కష్టమని నేను అలాగే నమ్ముతున్నాను. నేను అదే అంటున్నాను, మనం 100 రోజులు కాదండి. నిజంగా చంద్రబాబు నాయుడు మీరు అన్నట్టు చేయాలంటే కనుక డే 1 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చేసేసి ఇచ్చిన హామీలన్నీ డే 1 అనౌన్స్ చేసేసి ఇంకా అక్కడి నుంచి ప్రతి నెల 1,00,000 కోట్లు అప్పు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. బట్ అలా చేయట్లేదు కదా ఆయన. అందుకనే జనాలు తెలీదా నువ్వు హామీ నెరవేర్చట్లేదని క్రిటిసైజ్ చేస్తారని తెలీదా? పోనీ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా రాయకపోవచ్చు, బట్ జనాలు అనుకుంటారు కదా, ఇంకా అమ్మఒడి రాలేదు, లేకపోతే రైతు భరోసా రాలేదు, ఇంకోటి రాలేదు, అది తెలియదు ఆయనకి, తెలుసు. ఆయన ఎందుకు చేయట్లేదు? ఆ అప్పుల ప్రెజర్ పెరిగిపోతుంది పడదనే ఉద్దేశంతో ఆయన ఏం చేశాడు, సింపుల్గా ముందు అది ఇంప్లిమెంట్ చేశాడు. ఫస్ట్ స్ట్రీమ్ లైన్ ఆఫ్ శాలరీస్, స్ట్రీమ్ లైన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫంక్షన్స్, స్ట్రీమ్ లైన్ ఆఫ్ పేమెంట్స్, ఇవి ముందు చూసుకుంటూ అప్పుడు ఒక కన్సాలిడేట్ అమౌంట్ తెలుస్తుంది, పెర్ మంత్ ఎంత కావాలి. రెండోది పెన్షన్లు యాడ్ అయింది, ఇప్పుడు ఎంత కావాలి. రేపు గ్యాస్ సిలిండర్లు యాడ్ అవుతుంది, ఇప్పుడు ఎంత కావాలి. ఈ కాల్కులేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓ పక్కన జిఎస్టీ వసూలు పెరిగేలా చూసుకోవాలి. ఎలా పెరుగుతాయి చెప్పండి. జిఎస్టీ వసూలు పెరగట్లేదా? సరే ఎలా పెరుగుతాయని నా క్వశ్చన్ స్టేట్మెంట్ దగ్గర ఆగుండమ్మా. కాదు, ఎలా కాదు, జిఎస్టీ వసూలు పెరగట్లేదు గత 5 ఏళ్ళు బట్టి 10 ఏళ్ళు బట్టి పెరుగుతున్నాయి. మరి ఎలా పెరుగుతున్నాయి? ఇప్పుడు జిఎస్టీ పెరగడానికి మనకున్న జిఎస్టీ వచ్చి ఎన్ని సంవత్సరాలు? జిఎస్టీ వీళ్ళ అంచనాల మేరకు పెరిగే ఛాన్సే లేదు సార్. చెప్పేదేనండి సార్, జిఎస్టీ వచ్చి దాదాపు 10 ఏళ్ళు అయిపోయింది కదా, 10 ఏళ్ళు దాటింది. డే 1 జిఎస్టీకి ఇవాళ జిఎస్టీకి ఏమైనా పొంతం ఉందా? ఉంటుంది సార్. అది మనం మనుషులు ఎలా పెరుగుతారో వయసు వచ్చి అది కూడా అలాగే పెరుగుతుంది. సో అంటే మన ఖర్చు ఎంత ఉంది, దానికి మనకు వచ్చే ఆదాయం ఎంత. బ్లాక్ మనీ టైట్ చేసుకుంటారు, ఇండస్ట్రీస్ని, బిజినెస్ని బిజినెస్ గ్రోత్ని పెంచుకుంటూ వెళ్తున్నాను అనుకోండి, ఆటోమేటిక్గా జిఎస్టీ వచ్చి పెరుగుతుంది. జిఎస్టీ పెరిగింది అనుకోండి, స్టేట్కి వచ్చే షేర్ పెరుగుతుంది, అంతే కదా. అది పెరుగుతుంది అనుకోండి, అది దీనికి ఒక వాడతాను. జిఎస్టీ పెరగాలంటే ప్రజల చేతిలో సంపద ఉండాలి సార్. ప్రజల్లో కొనుగోలు శక్తి ఉంటే జిఎస్టీ పెరుగుతుంది. ఎలా కొనుగోలు శక్తి పెంచుతారు? సరే, అంటే కొనుగోలు శక్తి అంటే గవర్నమెంట్ డబ్బులు ఇస్తేనే మనం కొనుక్కోగలం అనమాట. కానీ మీరు జిఎస్టీ పెరుగుతుంది అంటున్నారు, ఎలా అంటున్నారు? నేను పెరుగుతుంది కాబట్టి కంటిన్యూ కనిపిస్తుంది ఫిగర్స్. ఇప్పుడు మీ జిఎస్టీ కావాలంటే మనకు జీతం డిఏలు ఇంక్రిమెంట్లు యాడ్ అయినట్టు కూడా జిఎస్టీ పెరుగుతూ ఉంటుంది సార్. కానీ మనం పెడుతున్న అంచనాలు ఉన్నాయి, దానికి తగినట్టుగా జిఎస్టీ పెరగడం అసాధ్యము, కష్టము అంట. ఎందుకంటారా, వీళ్ళు గత 3 నెలల్లో వీళ్ళు దాదాపు 85,000 కోట్ల రూపాయల ఆదాయం ఉంటే వీళ్ళకి దాంట్లో 80,000 కోట్లకు పైగా రోజువారీ ఖర్చులకి అయిపోయింది. 2,000 క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేశారు వీళ్ళు, 2,000 కోట్లే. అది వీళ్ళు చెప్తున్న లెక్కలే, నేనేమో కాకి లెక్కలు చెప్పడం లేదు. బడ్జెట్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరిగిపోయి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నది తగ్గిపోయి చాలా ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఇవాళ ఒకప్పుడు లోడ్ బడ్జెట్ అని చెప్పుకున్నాడు, ఇప్పుడు మేము చెప్పుకోవడం మానేసాం, అది వేరే సంగతి. ఇవాళ టోటల్ రెవెన్యూలో 90% రెవెన్యూ ఎక్స్పెండిచరే కనిపిస్తుంది. రోజువారీ అదే ఖర్చులు రకరకాల ఖర్చులు. ఇప్పుడు స్కీమ్స్ ఇంప్లిమెంటేషను, అందుకనే నేను ఏమంటానంటే ఆయన ఒక్కొక్కటి డబ్బులు చూసుకుని ఇంప్లిమెంట్ చేద్దామని చేసుకుంటూ వెళ్తున్నాడు.
ఆయనకి తెలుసు రేపు పొద్దున్న మీకోసం నా కోసం ఇంప్లిమెంట్ చేయట్లేదు చంద్రబాబు నాయుడు ఇంప్లిమెంట్ చేయాల్సింది మీకోసం ఇంప్లిమెంట్ చేయడం నా కోసం ఇంప్లిమెంట్, ఈవెన్ జనాల కోసం కూడా ఇంప్లిమెంటేషన్ కాదు, తెలుగుదేశం గవర్నమెంట్ మళ్ళీ 29లో రావాలి, అందుకోసమైనా ఆయన ఇంప్లిమెంట్ చేయాలి కదా. మీరు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, ఎందుకు నమ్ముతున్నారంటే అందుకు నమ్ముతున్నాను నేను. కోరుండి ఓడిపోవాలి ఎవరు అనుకోరు కదా. కోరుండి చంద్రబాబు నాయుడు నేను ఓడిపోతాను అని ఏమి ఇంప్లిమెంట్ చేయను, అప్పుడు జగన్ ఛాన్స్ ఇచ్చేసాను, ఇగో చూసారా చంద్రబాబు ఇంప్లిమెంట్ చేయలేదని చెప్పించేసుకుని నేను ఓడిపోతాను అనిపెట్టు కదా. ఆయన ఇంప్లిమెంట్ చేసి తీస్తాడు. అదే మీరు చెప్పినట్టు అప్పులు చేసి చేస్తారా, ఎలా చేస్తారంటే అది మళ్ళీ అనవసరం, మెటీరియల్ అయిపోయింది వాళ్ళ. అంటే ఒకటి జగన్ అప్పులు చేస్తే కొంచెం ఎక్కువ మంది రాసి ఉండొచ్చు, కొంచెం పెద్దగా రాసి ఉండొచ్చు, టీడీపీ అప్పులు చేస్తే పెద్దగా రాసి ఉండదు. రాయర్లేండి, మామూలుగా అయితే 100 రోజుల పాలనలో జరిగిన అప్పులు కూడా ఎవరో ఒకరు రాయాలి, ఎవరు రాయలేదు కదా. కానీ ఎలా తయారైందంటే ఇవాళ 5 ఏళ్ళు వాళ్ళు 10, 20, 100 తప్పులు చేశారు సార్. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు 10, 20 తప్పులు చేస్తున్నారు. బట్ అడిగే రైట్ వాళ్ళు కోల్పోతున్నారు. నువ్వు చేయలేదా అని అడుగుతున్నారు. అదే పెద్దానికి నువ్వు చేయలేదా, నువ్వు చేయలేదా, గత ప్రభుత్వం మీరేమన్నారు, మేము చెయ్యమని తెచ్చారు. అవును చెయ్యమన్నాను, చేస్తాను, టైం పడుతుంది, దానికి టైం ఇవ్వండి. 3 నెలల్లో ఏమవుతుంది, 5 ఏళ్ళు కదా పాలన ఇచ్చిన టైము. అంటే వాస్తవాలు చెప్పకపోవడం కూడా మీడియా, ఎవరి వాస్తవాలు వాళ్ళకు ఉన్నాయి సార్, వాళ్ళ ఎవరి వాస్తవాలు వాళ్ళు డివైడ్ చేసుకుంటున్నారు సార్. ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ కాదండి, సాక్షి పత్రికకు దోచిపెట్టారు అని ఈరోజు వచ్చింది, దాంట్లో నిజం ఉంది. నిజమే, ఎందుకంటే వాలంటీర్లకి 200 రూపాయలు ఇచ్చి పత్రిక కొనమనడం అనేది కరెక్ట్ కాదు. మీ సొంత పత్రికే కదా, మీ సొంత పత్రికని మీ సొంత డబ్బులు అంటే గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి ఎలా కొనుగోలు చేస్తారు? 203 కోట్ల రూపాయలు దాని మీద విచారణ చేస్తారో ఏం చేస్తారో. బిజినెస్ మెన్ స్ట్రాటజీ, జగన్కు ఉన్న బిజినెస్ మెన్ ఐడియాలు ఓకే సరే, అక్కడి వరకు ఓకే. దాంట్లో ఇంకొక పాక్షిక నిజం ఉంది. అదేమిటి, సాక్షికి అడ్వర్టైజ్మెంట్ల రూపంలో దోచిపెట్టారు. ఇది యాక్చువల్గా ఏం జరిగిందంటే ఈనాడుకు సమానంగానే ఇచ్చారు సాక్షికి కూడా, ఫస్ట్ అండ్ సెకండ్ ఉన్నా కూడా. కానీ సాక్షి ఒక దశలో ఈనాడు మేము తీసుకోమని చెప్తే సాక్షికి ఎక్కువ డబ్బులు ఇచ్చిన మాట నిజం. కానీ 3వ స్థానంలో ఉన్న ఆంధ్రజ్యోతి పత్రికకి చాలా తక్కువ డబ్బులు ఇచ్చారు, అంటే కనీసం ₹1,00,00,000 లోపే ఇచ్చారు. అది కేవలం ఎక్కడో ఉన్న ఆంధ్రప్రభకి చాలా ఎక్కువ, ఆంధ్రప్రభకి ఇచ్చారు, సూర్యకు కూడా ఇచ్చారు, వార్తకు కూడా ఇచ్చారు. కాబట్టి అది తప్పే వాళ్ళు చేసింది. కానీ అదే తప్పు మీరు 2014-19లో చేశారా లేదా? అదెవరు రాయరు. 14-19లో ఏం జరిగింది, మీకు అనుకూలమైన పత్రికలకి ఎన్ని డబ్బులు ఇచ్చారు, మీకు ఇష్టం లేని సాక్షికి అంత డబ్బులు ఇచ్చారు. మీరు చేసిందే కదా ఆయన చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన దోచిపెట్టాడు అంటే మీరు రేపు అదే కదా చేయబోయేది. నేను అనేది ఇవన్నీ ఒకతాను మొక్కలే సార్. నేనేంటంటే ఇప్పుడు ఇవన్నీ ఒకతాను మొక్కలే కాదని అంటలేదు, నేనేమి మిమ్మల్ని ఖండించట్లేదు. కానీ నేనేమంటానంటే మీరు సాక్షికి దోచిపెడితే పెట్టారండి, లేదు సాక్షికి అటెండ్ ఇచ్చేసండి. సేమ్ టైం స్టేట్ని కూడా చూడాలి కదా, అది చూడలేదు. అది జనాలు అందుకు ఒప్పుకోలేదు. అక్కడ వాళ్ళు సపోజ్ ఆ రోజు చంద్రబాబు ఆయనకి ఇష్టమైన పత్రికలు ఇచ్చి ఉండొచ్చు, బట్ ఇంత అంత అడ్మినిస్ట్రేట్ చేశాడు. బట్ జనాలు డబ్బులు ఆశించి స్కీములు కావాలి మాకు, ఏదో కొత్త కుర్రాడు వచ్చాడు, కుర్రాడు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో యంగ్ పర్సన్ ఎవడు సీఎంగా రాలేదు, సో ఒక యంగ్ పర్సన్ వచ్చాడు చూద్దాము ఏవో స్కీములు అంటున్నారని ఇచ్చారు. సో అప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటి, చంద్రబాబు ఉంటే ఏంటి అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, జగన్ ఉంటే ఏంటి అడ్మినిస్ట్రేషన్ లేదు. చంద్రబాబు ఉంటే డబ్బులు ఇవ్వడు, జగన్ ఉంటే డబ్బులు ఇచ్చాడు. బట్ చంద్రబాబు కూడా ఇప్పుడు డబ్బులు ఇస్తానంటున్నాడు, అంటే చంద్రబాబు డబ్బులు ఇస్తానంటున్నాడు, అడ్మినిస్ట్రేషన్ చేస్తానంటున్నాడు. సో అందుకని ఓటేశారు. ఇప్పుడు 29 వెళ్ళినప్పుడు పక్కాగా బ్యారీ చేసుకుంటారు. ఇంకోటి వాస్తవం కూడా ఏంటంటే చంద్రబాబు గారు డబ్బులు ఇస్తానని ఈయనన్ని హామీలు ఇవ్వకపోయినా ఆయన ఓటేసిండేవాడు. ఎందుకంటే ఇక్కడ వెక్స్ అయ్యారు ఈ 5 ఏళ్ళు. ఈ జగన్ గారి పరిపాలన మీద వెక్స్ అయిన మాట నిజమే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చేసిన పనులు ఎన్నో మంచి పనులు ఉన్నా కొంతమంది అంటే కొడాలి నానో ఇంకొకరు ఇలా వాళ్ళు నోటికి వచ్చినట్లు మాట్లాడి దురుసు ప్రవర్తన వీటన్నిటి ముసుగులో మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది వాళ్ళు చేసింది కూడా. చిన్న జుజుబీ రీజన్ సార్, అవన్నీ కాదు సార్. కింద గ్రౌండ్ లెవెల్లో వాడు చూస్తాడు సార్. మనం అనుకుంటాం ఓటర్ చాలా అమాయకుడు, ఏదో డబ్బులు ఇస్తాడు అని అనుకుంటారు జనాలు. కాదు సార్, వాడు తెలుసు, వాడు తెలిసే రోడ్లు ఎలా ఉన్నాయో తెలుసు, వాడు తిరిగే ఇవి ఎలా ఉన్నాయో తెలుసు, వాడికి ఏం జరుగుతుందో తెలుసు, ఏం లేదో తెలుసు, టైంకి బస్సులు తిరుగుతున్నాయో తిరగట్లేదో తెలుసు, వెళ్తే ఆఫీసులో కసురుకుంటున్నాడో ఏమంటున్నాడో తెలుసు, కరప్షన్ పెరిగిందో తగ్గిందో తెలుసు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ కంట్రోల్ ఉండాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక తండ్రి పిల్లల్ని కంటి చూపితే ఎలా అయితే శాసిస్తాడో, తిట్టక్కల్లా కొట్టక్కల్లా ఒక భయం పెట్టాలి.
ఒక ఎకరాకి పాసు పుస్తకం చేయాలంటే 7,000 రూపాయలు. కానీ ఇప్పుడు కరెక్షన్ తగ్గుతుందంటారా? నేను చెప్పేదానండి, కనీసం కొంచెం భయం ఉండాలి అడిగి. మరి ఇచ్చిన వాడితే తీసుకుందాం, ఇవ్వని వాడి దగ్గర వదిలేద్దాం. నాకు తెలిసి వైకాపాలో ఉన్న లీడర్ ఒక ఆయన, ఒక చోట లీడర్, ఒక 5 ఎకరాలు పాస్ పుస్తకం చేయించుకుందామంటే వాడు 35,000 అడిగాడు. 5 ఏళ్ళు పాటు చేయించుకోకుండా ఉండిపోయాడు. మా గవర్నమెంట్ నేను డబ్బులు ఇవ్వడం ఏంటి అన్నాడు. ఇవ్వకపోతే చేయని దొబ్బి అన్నాడు. అలాగే సాగింది. ఇప్పుడు ఆ చోట లీడర్ టీడీపీలోకి వచ్చేసాడు. ఎందుకు వచ్చాడు? నువ్వు వైకాపాలో ఉంటే నీ పొలానికి 5 ఎకరాలకి పాస్ పుస్తకం చేయించుకోలేకపోయావు. అంటే ఆ తప్పులన్నీ వాళ్ళు చేశారు కాబట్టే కదా వాళ్ళు నోడిచ్చారు. అదే చెప్తున్నాను. ఇప్పుడు మనం 100 రోజుల్లో మనం నేను అందుకని ముందు నేను చెప్తున్నాను, 100 రోజుల్లో మనం మాట్లాడుకోవాల్సింది ఓన్లీ అబౌట్ ద అడ్మినిస్ట్రేషన్. ముందు అన్నీ ఇప్పుడు చిందరవందరగా గది నిండా అన్నీ పడేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చిన తర్వాత చేసేది ముందు ఉన్న సామాన్లన్నీ కుర్చీ ప్లేస్లో కుర్చీ, టేబుల్ ప్లేస్లో టేబుల్, లైట్ ప్లేస్లో లైటు, గ్లాసు ప్లేస్లో గ్లాసు పెట్టి అప్పుడు గోడకు రంగు ఉందా లేదా అని చూసి అప్పుడు వచ్చినవాడు కాఫీ టీ ఇచ్చి ఇలా ఒక స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. అంతే తప్పించి 100 రోజుల్లోనే ఇంకా నాకు స్కీములు ఇవ్వలేదు, ఆయన అసలు ఇస్తాడా, ఇస్తే మాత్రం అప్పులు చేయకుండా స్కీములు ఇస్తాడా అని డౌట్ పడుతున్నారు, ఇస్తే అప్పులు చేసి ఇస్తాడా అని డౌట్ పడుతున్నారు. కాదు సార్, మీరే కదా అద్భుతాలు చేస్తారని చెప్తున్నారు. మరి అద్భుతాలు చేస్తారు, మ్యాజిక్ ల్యాంప్ మీ దగ్గర లేదనే క్లారిటీ మాకు ఉన్నప్పుడు అడగాలి కదా, ఎవరో ఒకరు అడగాలి కదా. నేను అదే చెప్తున్నానండి. అడిగితేనేమో 2 ఇయర్లీ అంటారు, అడగకపోతేనేమో అడగలేదు. 250 రూపాయలు చెప్పిన పెంచుకుంటూ వెళ్ళడం కన్నా ఒకేసారి పెంచాడు కదా, మరి అది అద్భుతమే కదా. పెంచండి, ఆయన ఎన్నికల హామీ సార్ అది. అదే సార్, ఆయన ఎన్నికల హామీ 250 రూపాయలే కదా. అదే దానికన్నా బెటర్ హామీ కదా. ఇప్పుడు బెటర్ హామీనే పెంచాడు. పెన్షనర్లకి 7వ తారీఖు, 8వ తారీఖు, 10వ తారీఖుకి పెన్షనర్ మీన్స్ గవర్నమెంట్ పెన్షన్ వాళ్ళు శాలరీ పడేది. అది సెటరేట్ చేయడం అనేది బ్రహ్మాండమైన విషయం. 1వ తారీఖు పడుతుంది కదా. మరి జీతాలు జీతాలు ఎవరికి అన్నా క్యాంటీన్లో ఉన్నమాట చెప్పింది. 5 ఏళ్ల జగన్ గవర్నమెంట్లో ఎవరికి జీతాలు బాకీ అయితే లేదు, పెన్షన్ బాకీలు లేవు. బట్ ఎప్పుడూ పడేవి, ఒక అన్సెట్ పద్ధతి లేదు. 5వ తారీఖు, 6వ తారీఖు ఆయన ముందు వాళ్ళకి ఇవ్వడం కోసం చూసుకుని వీళ్ళకి తర్వాత అని అదే చేసిన తప్పు. ఎందుకంటే వీళ్ళు కూడా ఓటర్ల సంగతి గమనించలేదు. ఆయన వాళ్ళే ఓటర్లు అనుకున్నాను. వీళ్ళు కూడా లక్షల ఓటర్లు ఉన్నారు. ఒక్కొక్క ఎంప్లాయీ వెనకాల ఒక 5-6 ఓట్లు ఉంటాయి, 3-4 ఉంటారు కదా. ఒక టీచర్ ఊళ్ళో ఎంతమందిని ప్రభావితం చేస్తారు. అవునవును, అది వాళ్ళు గుర్తించలేకపోయారు, ఆయన గమనించుకోలేకపోయాడు ఆయన. సో అది వేరే సంగతి. సో అందుకని ఒకటి చేశాడు, ఇంటింటికి సిలిండర్ అన్నది బడ్డేనే కదా. కామన్ చిన్న వాళ్ళకి 800 రూపాయలు ఎట్టి సిలిండర్ తెచ్చుకోవడం అంటే అది పైగా అది జనసేన ఇచ్చిన హామీ. మొదట్లో మీరు గమనిస్తే 19లోనే జనసేన హామీ అది చంద్రబాబు హామీ కాదు, 19లో జనసేన ఇచ్చిన హామీ. ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టోలో పాటుగా అది కూడా ఇందులోకి వచ్చి చేరింది. సో వీళ్ళ హామీ ఒకటి నెరవేర్చారు, సో వాళ్ళ హామీ ఒకటి కూడా నెరవేర్చాలి కదా. అందుకని దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ 2 అయిపోయిన తర్వాత అందరూ ఎదురు చూస్తున్న బస్సు ఫ్రీ అనే దానికి కర్ణాటకలోనూ ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. దాని సైడ్ ఎఫెక్ట్లు ఎన్ని ఉన్నాయో అని ఆయనకి తెలియదా? సో ఈ సైడ్ ఎఫెక్ట్ లేకుండా దాన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి అంటే కొన్ని ఆయనకు తెలియదు సార్. ఇప్పుడు జన్మభూమి కమిటీలను ఇన్వాల్వ్ చేయడం వల్ల పోయినసారి భ్రష్టు పట్టారు, మళ్ళీ అదే చేస్తున్నారు కదా ఈసారి కూడా. సో మరి ఎవరో ఒక గ్రూప్ అంటూ ఉండాలి కదా. మీ పార్టీ వాళ్ళందరినీ పెన్షన్లోను వాటిలోను ఇట్లోను ఇంప్లిమెంట్ చేయడం వల్ల అక్కడ కరప్షన్ లీడ్స్ టు కరప్షన్ కదా. వైకాపాలో కూడా అదే జరిగింది కదా. వైకాపాలు ఈ వాలంటీర్లు వీళ్ళందరూ వాలంటీర్లు వాళ్ళు ఉద్యోగులు అని అంటారు కదా, మీరు అంటున్నారు కార్యకర్తలని. చంద్రబాబు గారు కూడా అదే అంటున్నారు, ఎందుకంటే 10,000 పెంచుతామన్నారు కదా. సార్ వాలంటీర్లు అపాయింట్ చేసిన సిస్టమ్ నేను చూశాను కాబట్టి నాకు తెలుసు. వాలంటీర్లు అపాయింట్ చేశారు, ఎమ్మెల్యే మండల ప్రెసిడెంట్ చెప్పాడు చూడ ఊళ్ళో వాలంటీర్లకి ఇది చేయాలని. సరే ఆయనేమో లోకల్ లీడర్కి చెప్పాడు, వాడు ఊర్లో అమ్మాయిలు అబ్బాయిలు కుర్రాళ్ళ పేర్లు రాసి తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నవాళ్ళే ఎలా నియమితులైనా సర్వీస్ చేశారా లేదా, మొత్తానికి వాళ్ళెవరు వైకాపా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళే. సరే సర్వీస్ చేశారా లేదా, చేయలేదని ఎవరన్నారు. మరి ఎవరైతే నేను ఇప్పుడు జన్మభూమి కమిటీల నుంచి కూడా సర్వీసే కదా ఇంప్లిమెంట్ చేశారంటే, ఇటు వచ్చి జన్మభూమి కమిటీల దగ్గర కానీ ఇక్కడ కానీ ఏం చేశారంటే, మీరు కరప్షన్ అంటే కరప్షన్ కాదండి. ఇప్పటికీ కూడా వైకాపా టైంలో నిన్న మా ఊరివాడికి ఫోన్ చేసి ఏదో మాట్లాడుతుంటే ఎక్కడున్నావు అంటే ప్రైవేట్ హాస్పిటల్ పేరు చెప్పాడు. ఏం ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకున్నావు, ఆరోగ్యశ్రీ లేదా అన్నా.
నాకు రాయలేదండి కార్డు అన్నాడు. ఎందుకంటే నేను టీడీపీ అని రాయలేదండి నాకు అన్నాడు. సో అప్పుడు అదే జరిగింది కదా. నేను అనేది ఇప్పుడు వచ్చింది గవర్నమెంట్ ఇప్పుడు రాస్తానేమో అడుగు అని చెప్పాను. అప్పుడు అది జరిగిందనే వాళ్ళు ఓడిపోయారు. ఇప్పుడు గతంలో జన్మభూమి కమిటీలు పెత్తనం ఎక్కువ కావడం వల్ల మీరు ఓడిపోయారు, అంటే టీడీపీ వాళ్ళు. వీళ్ళు వాలంటీర్లని అదని ఇదని వీళ్ళు ఓడిపోయారు. నేను అంటున్నాను మళ్ళీ మీరు అదే తెస్తున్నారు కదా అంటున్నాను నేను అనేది. మీకే తెలుసా చంద్రబాబు ఎలా ఉంటాడో, జనాలకి తెలియదా అని అడుగుతున్నాను. జనాలకు తెలుసా తెలియదా కాదు. ఆయన జనాలు చంద్రబాబుని ఎన్నిసార్లు సీఎంగా చూశారు? అన్నిసార్లు ఓడించారు కూడా. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎన్నిసార్లు చూశారు చెప్పండి. 3 సార్లు 4 సార్లు ఇది 4వసారి. అన్నిసార్లు ఓడించారు కదా మీరు చెప్పినట్టు. 2004లో ఓడించారు, 9లో ఓడించారు, 3 సార్లు ఓడించారు, 3 సార్లు ఓడించారు. మళ్ళీ ఎందుకు గెలిపించుకున్నారో చెప్పండి. వీళ్ళ వల్ల అంటే చంద్రబాబు గారు అద్భుతాలు చేస్తారనే దానికంటే కూడా వీళ్ళ పరిపాలన బాగలేదు అని యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కువ పనిచేసింది. అంటే చంద్రబాబు పాలిస్తాడు ఇంతో అంత నమ్మకం ఉండబట్టే కదా. ఖచ్చితంగా ఖచ్చితంగా. అంటే 2 చూశారు కదా, అతను 3 టైంలు చూశారు కదా, ఇది ఒకసారి చూశారు. నేను బాగా చేయరని నేను అనడం నేను చెప్తానండి. ఒక్కసారి చూసిన దానికే పోనీ రెండోసారి మరొకసారే కదా. ఫస్ట్ టైంలో జగన్ చేసింది కొంచెం బాగా చేయలేకపోయాడు, నెక్స్ట్ టైం బాగా చేస్తాడేమో అని ఎందుకు అనుకోలేదు? అట్లా రెండో అవకాశం చంద్రబాబు గారికి కూడా ఎప్పుడు ఇవ్వలేదు. మీరు గుర్తు చేసుకుంటూ రాజశేఖర ఎప్పుడైనా ఇచ్చారు? రాజశేఖర రెడ్డి గారు ఒక్కరికి ఇచ్చారు, అదే కేసీఆర్ గారికి ఇచ్చారు. ఇంతవరకు మన ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఒకే మనిషిని 2 సార్లు ముఖ్యమంత్రి ఎప్పుడు చేశారు? చేయలేదు. నేనేమంటే జనాలు అది చూసి ఖచ్చితంగా ఓహో ప్రతిసారి ఒకటి అనుకుంటారు సార్, ఇది బెటరు, లేదు ఇది బెటర్, అబ్బే కాదు అనుకున్నాం కానీ మళ్ళీ ఇదే బెటర్. ప్రత్యామ్నాయం ఏముంది మీకు? సార్ ఇవాళ వచ్చిన సిచ్యువేషన్ ఇన్ని సంవత్సరాల తర్వాత మనకి తమిళనాడులో ఎప్పుడైతే అదే జరుగుతూ వస్తుంది కదా. డిఎంకే అన్నాడు, డిఎంకే అన్నాడు, అదే మార్పుకుంటూ వస్తున్నాయి కదా. మనకైనా 2 పార్టీలే కదా మధ్యలో వచ్చిన. బీఆర్ఎస్ కాంగ్రెస్ బదులు వైకాపా వచ్చింది. కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశం ఇప్పుడు కాంగ్రెస్ బదులు వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చింది. సో ఎక్కడైనా జనాలు ఏదో ఒక ఆల్టర్నేటివ్ చూసుకోవాల్సి వస్తుంది. 5 ఏళ్ళకి ఒకసారి ఈ ఆల్టర్నేటివ్ ఆ ఆల్టర్నేటివ్ 3 ఆల్టర్నేటివ్ రావడం అనేది అంత చిన్న విషయం కాదు. తమిళనాడులో మన దగ్గర ట్రై చేయలేదు కానీ తమిళనాడులో దాదాపు 60 ప్రజారాజ్యం ట్రై చేసింది కదా, మన దగ్గర ట్రై చేసింది. జనసేన ఈయన ట్రై చేశాడు. ఇంచేత జనాలకి 2 పార్టీల వ్యవస్థ అలవాటు అయిపోయింది. సో ఒకసారి వీటికి ఒకసారి ఇస్తున్నారు. ఈయన చేసి అప్పులు ఆయన చేస్తున్నాడు, ఈయన చేసి పాలన ఈయన చేస్తున్నాడు, ఈయన చేసి అందిస్తున్నాడు. ఆయన అప్పులు ఆయన పాలన ఆయన. దీన్ని బేరీ చేసుకుంటారు. రేపు పొద్దున్న 29 ఉందే, 29 క్రూషియల్. ఇప్పుడు బేరీ చేసి, ఎందుకంటే జగన్ పాలన చూశారు, జగన్ అడ్మినిస్ట్రేషన్ చూశారు, చంద్రబాబు పాలన చూస్తున్నారు. గుర్తుంటుందంటారా 5 ఏళ్ల తర్వాత ఎవరికైనా? ఇప్పుడు అన్నారు కదా జనంతో పాలకుల తప్పులే. మరి జనాలకి 5 ఏళ్ల తర్వాత గుర్తుండన్నప్పుడు మొదటి సంవత్సరం ఎందుకు హామీలన్నీ ఇచ్చేయాలి? నేను అది కాదు అన్న, చెప్పండి మీరు. జగన్ గారి పాలన చంద్రబాబు గారి పాలన అనేది బేరీ చేసుకుని చంద్రబాబు గారికి ఓటేశారు, ఆయన అది సరిగా చేయడం లేదని. ఈ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ జగన్ బాగా చేయలేదనే విషయం ఎవరికైనా గుర్తుంటుందంటారా? ఈయన ఎలా చేశాడనే దాని మీద ప్రాతిపదికే కదా ఉంటుంది. అదే అలా ఉంది కాబట్టి కదా చంద్రబాబుని ఇన్నిసార్లు గెలుచుకోగలిగారు. ఓడించారంటే బాగా చేయలేదని, మళ్ళీ గెలిపించారంటే బాగా చేయని సంగతి పక్కన పెట్టారని. సో అందుకనే జనాల తాలూకా టైం మెమరీ అది చూసి ఆయన ఏం చేస్తున్నారంటే క్లైమాక్స్ దాకా అన్నీ కొంచెం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తాడు. బడ్డెన్ అంతా ఒకేసారి మీద పడకుండా 5 ఏటకు వచ్చేసరికి మీద పడుతుంది. ఇప్పుడే ఒకేసారి 1,00,000 కోట్లు అప్పు చేయకుండా 1,000 కోట్లు 5,000 కోట్లు చేయమని అప్పు ఎవరిస్తారు? 1,00,000 కోట్లు మీకు చేస్తే మాత్రం ఇస్తారా? ఏంది ఇస్తూనే ఉంటుందండి. ఇక్కడ లేవు సార్ అప్పులు కూడా పుట్టవు మనకు. ఇట్స్ నాట్ సో ఈజీ. సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వమంటే ఇవ్వదు కానీ అప్పులకి పెర్మిషన్ ఇవ్వమంటే అప్పులు ఇస్తారు. గత 5 ఏళ్ళలో జగన్కి చేసింది అదే. వరద సాయం ఈయన ప్రభుత్వం కూడా కొంత ఉంది కాబట్టి కూటమిలో వరద సాయం ఏమైనా ఎక్కువ ఇస్తే కొంత ప్రజల అదృష్టం. నేనైతే అది కూడా ఎక్స్పెక్ట్ చేయను. అది కూడా డౌటే. అది కూడా ఎక్స్పెక్ట్ చేయను. ఉంటుంది ఒక రీజనబుల్గా. వీళ్ళు 5-6 వేల కోట్లు అడిగారు కదా, 1,000 కోట్ల మేరకు 7,000 కోట్ల మేరకు ఉత్తరాఖండ్లో. ఎందుకంటే మనకి చిరకాలంగా ఎప్పుడు వరద అంచనా వేసినా దాంట్లో 10-20% మనకు సాయం వస్తుంది. సెంట్రల్ ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా. ఉత్తరాఖండ్లో 5,000 మంది చచ్చిపోతే 1,000 కోట్లు వెళ్ళా. ఇక ఇక్కడ దాంతో పోల్చుకుంటే మంది కెలామిటీ కాదు. సార్ నేనేమంటే ముందు 100 డేస్లో అడ్మినిస్ట్రేషన్ స్ట్రీమ్లైన్ అవుతుందండి. ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వస్తున్నారు. ఇసుక
ఇసుక పాలసీ ఏదో ముందు కొంచెం ఇంప్లిమెంట్ చేశారు. దాంట్లో ఉన్న దాంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సార్ ఉచితంగా ఏం దొరకడం లేదు మనకి ఇసుక, రేట్ పెరిగింది, ఇంకా చెప్పాలి పెరిగింది. అది ఒప్పుకోవాలి. అది ఆయన అయితే దాన్ని స్టిమ్యులేట్ చేస్తున్నారు, యాప్ ఏదో పెట్టారు, దానికి ఏదో చేసుకుంటూ వెళ్తున్నారు. పైగా టైం ఏంటంటే వీళ్ళు వచ్చిన తర్వాత నెల మొత్తం ఒకేసారి ఖర్చు పెట్టారు. అదే టైంలో వర్షాలు ఎక్కువ పడ్డాయి. సో వెళ్ళి ర్యాంపులో ఇసుక తీసే పరిస్థితి లేదు. సో ఇసుక అవైలబిలిటీ లేకపోవడంతో ఎప్పుడైతే ఇప్పుడు గోదావరి, కృష్ణ, ఉద్దుతి అది తగ్గింది అనుకోండి ఈ నదులు అన్నింటిలో, సో ఇసుక అవైలబిలిటీ పెరుగుతుంది. సో మొత్తానికి ఏదో ప్రయత్నం చేస్తున్నారు. అది ఇసుక పాలసీ. లిక్కర్ పాలసీ గవర్నమెంట్ ఇష్టం వచ్చినట్టు నాణ్యమైన మద్యం అంటున్నారు. అంటే ఎట్లుంటుంది నాణ్యమైన మద్యం అనేది? తాగడం తాకపోవడం గురించి మాట్లాడడం లేదు. ఎక్కడ నాణ్యమైన మద్యం అనే పదం లేదు. చీప్ లిక్కరే కదా వీళ్ళు ఇచ్చేది. చీప్ లిక్కర్ అంటేనే అది ఇంప్యూరిటీస్తో కూడుకున్న మద్యం అని అర్థం. కాబట్టి దాంట్లో నాణ్యత లేకపోవడం అంటూ ఏమి లేదు. గతంలో వీళ్ళు ఇచ్చిన బ్రాండ్లు మరీ మోసం అని వీళ్ళు ఆరోపించారు. మోసమో కాదో ఎవరికి తెలియదు అది. ఎందుకంటే వీళ్ళు అంటున్నారు, ఎందుకంటే వీళ్ళు ఆమోదించిన బ్రాండ్లే వాళ్ళు అమ్మారు, కాకపోతే కొన్ని అదనంగా అమ్మారు. ఇక్కడ ప్రాబ్లం ఏడొచ్చిందంటే డిస్టిలరీస్ని ఓన్ చేసుకుని వాళ్ళు దోచేశారు అనేది వీళ్ళ ఆరోపణ. సరే గవర్నమెంట్ ఉంది కాబట్టి దాని మీద వీళ్ళ విచారణ చేసి ఎంత డబ్బు తింటే అంత డబ్బు కక్కించడమో లేదా జైలుకు పంపించడం చేయడం వల్ల ఎవరికి ఏ అభ్యంతరం లేదు. ఏముండదండి, డిస్టిలరీ దగ్గర నుంచి ఒక బాటిల్ 100 రూపాయలు అయితే 60 రూపాయలు మామూళ్ళు, 40 రూపాయలు డిస్టిలరీకి వెళ్ళిన పరిస్థితి 5 ఏళ్లలో ఉంది. ఇది నాకు స్వయంగా ఒక డిస్టిలరీ ఓనర్ చెప్పింది. సో 40 రూపాయలతో 100 రూపాయల సరుకు ఖరీదు చేసే సరుకు 40 రూపాయలకే వాడు ఇవ్వాలన్నప్పుడు అది ఏ మేరకు నాణ్యంగా ఉంటుందో మనకు తెలుసు. ఒకటి ఇప్పుడు నాణ్యమైన మద్యం ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయల సరుకులో 60 రూపాయలు కాకుండా 30 రూపాయలు తీసుకున్నాను అనుకోండి, అరే బాబు 30 రూపాయల క్వాలిటీ దాని మీద పెట్టి మాకేం వద్దు కానీ అని తగ్గించుకున్నాను అనుకోండి, అప్పుడు నాణ్యమైన మద్యం అవుతుంది కదా కొంతవరకు, రేట్లు తగ్గించారు. రెండోది ఏంటి, బ్రాండ్ ఎఫర్ట్ చేయగలిగిన బ్రాండ్ కొన్ని ఉన్నాయి కానీ అవైలబుల్ చేయకుండా చేస్తారు. ఇవే కొనాలి మీరు అవి లేవు అని చేశారు. ఇప్పుడు అన్నీ పెడుతున్నారు, కొనుక్కోండి, డబ్బులు ఉన్నాడు కొనుక్కుంటాడు. నాకు అదే కావాలి క్వాలిటీ కొనుక్కుంటే కొనుక్కోమనండి. దానికోసం బోర్డర్ చెకింగ్లు గీకింగ్లు ఇవన్నీ తలకాయ పోయింది కదా. వాళ్ళు అవన్నీ చేయడం వల్లే కదా సార్. ప్రతి సిస్టంలోనే కొన్ని లూప్ హోల్స్ ఉంటాయండి. ఇప్పుడు ఈ సిస్టంలో లూప్ హోల్ ఉండదని నేనైతే అంటలేదండి. నేను అనేది ఏమంటే ఇప్పుడు ఏమవుతాయి, పేరుకి 10% గీత కార్మికులకి ఇచ్చామా, లాటరీ తీసామా, అది ఎవరికి రాదు. అది లాటరీ వస్తుందండి, వేరే పేర్లతో వీళ్ళే తీసుకుంటారు. లాటరీ మీకు వచ్చినా మీరు మెయింటైన్ చేయలేరు. గీత కార్మికుడు ఎక్కడి నుంచి చేస్తాడు డబ్బు, అంత డబ్బు? గీత కార్మికుడు కాదండి. ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారండి, సరదా పెట్టి లాటరీ వేశారు, అదృష్టం మీకు లాటరీ షాప్ తగిలింది, కానీ మీరు మెయింటైన్ చేయలేరు. గ్రౌండ్ లెవెల్లో మీరు లెక్కర్ షాపుల మెయింటెనెన్స్ గురించి తెలిస్తే మీకు అప్పుడు తెలుస్తుంది. అది మాఫియా, అది మీరు మెయింటైన్ చేయలేరు. మీరు తీసుకెళ్ళి ఆ సిండికేట్లో జాయిన్ అవ్వాలి. ఆ సిండికేట్లో ఇచ్చేయాల్సిందే షాపు. ఆ సిండికేట్లో షాప్ ఇచ్చేస్తేనే సిండికేట్లో పార్ట్గా మీకు కూడా మీ డబ్బులు వస్తాయి తప్పించి నేను సెపరేట్గా నేను ఐసోలేట్గా అమ్ముకుంటే అమ్ముకోలేదు. ఎందుకంటే మీకు ఎక్సైజ్ నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది, దాంట్లో ఉండే తలకానపులు ఉన్నాయి, కల్తీ లెక్కర్ ఉంది, ఇప్పుడు వెల్తీ లెక్కర్ ఉంది, డూప్లికేట్ లెక్కర్ ఉంది, ఇవన్నీ వస్తాయి. మళ్ళీ రేపొద్దున్న ఉంటాయి, ప్రాబ్లమ్స్ లేకుండా ఉండదు. బట్ ఏంటంటే కామన్ మ్యాన్కి 250 రూపాయలు 200 రూపాయలు కొనుక్కునే బదులు 100 రూపాయలు కొనుక్కుంటున్నాడు. సరే మీరు అన్నట్టు నాణ్యమైన పదం పక్కన పెట్టేద్దాం, పని 100 రూపాయలకి అయితే వస్తుంది కదా, వాడికి ఆనందం కదా, అదే ఉందనుకుందాం పని. కానీ 5 ఏళ్లలో వాడు ఏ తాగుతున్నాడు అదే ఉందనుకుందాం. లిక్కర్ మాఫియా, లిక్కర్ సిండికేట్లకు మళ్ళీ ప్రాణం పోస్తారు, వస్తుంది, అదే జరుగుతుంది. ఆయన వాటిని ఫినిష్ చేయాలని తప్పులు చేసి ఆ మధ్యంలో ఇరుక్కున్నాడు పోయి, వీళ్ళేమో దానికి ప్రాణం పోసి ఇంకో తప్పు చేస్తారు. తప్పులైతే రెండు ఎటువైపు అటువైపు జరగడమే, కాకపోతే చిన్న తప్ప పెద్ద తప్ప అనేది ఒకటే తేడా. చెప్పింది. ఇప్పుడు ఇసుక ఆయన ఏం చేశాడు, మొత్తం ఒకలాగే కొత్తగా ఇచ్చేసేద్దాం అనుకున్నాడు, ఇచ్చేసేసి గవర్నమెంట్తో ఏదైతే చేద్దాం అనుకున్నాడు. అది నేనేమన్నానంటే, ఒకేసారి 100 మందిని టార్గెట్ చేసి దెబ్బతిన్నవాడు జగన్. మైనింగ్ అంతా మా వైపే ఉండాలి, సెంట్రలైజ్ చేసేస్తాను, ఇసుక సెంట్రలైజ్ చేసేస్తాను, లిక్కర్ సెంట్రలైజ్ చేసేస్తాను. ఇలా ప్రతి సెంట్రలైజ్ చేస్తే మరి వాళ్ళు కూడా బతకాలి కదా, ఎందుకు ఊరుకుంటారు? అది న్యాయమా నీదే కాదు కదా. అరే మాకు అనుకూలమైన గవర్నమెంట్ వస్తే మేము బతుకుతుంటారా, నువ్వు మమ్మల్ని బతకనివ్వట్లేదు, నువ్వు ఆ నలుగురిని బతకనిస్తున్నావు, మమ్మల్ని బతకనివ్వట్లేదు. మా అనుకూలమైన గవర్నమెంట్ వస్తే ఒక లిక్కర్ సిండికేట్ బతుకుతుంది, ఒక ఇసుక సిండికేట్ బతుకుతుంది అని అనుకుంటారు. అది సహజం, అది
వాళ్ళు ఇప్పుడు మాత్రం జరుగుతుంది. అంటే నేను ఇది మీరేమంటున్నారు, లిక్కరు సిండికేట్లు ప్రాణం పోస్తున్నారు, లిక్కరు తింటారు, నిజం ఒప్పుకుంటా. దానివల్ల ఒక 100 మంది తింటారు అనుకుందాం. ఆవేళ ఒక్కళ్ళే తిన్నారు కాబట్టి ఒక్కడే తిన్నాం, మేము ప్రభుత్వానికి ఆదాయం తెచ్చాం కదా అంటున్నారు కదా. ఇప్పుడు అదే ఆదాయం వస్తుంది కదా, ప్రభుత్వం అది ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇప్పుడు రాదా? ఇప్పుడు లిక్కర్కి ఆదాయం ఇసుకలో మేము ఆదాయం తెచ్చాము, మీరు ఉచితం పేరుతో మాకంటే ఎక్కువ రేట్ ఇస్తున్నారు. ఎక్కడ కాదు మీరు అనేది, ఇప్పుడు లిక్కర్కి ఆదాయం రాదంటారా? ఫిగర్స్ వస్తాయి కదా, ఏడాదికి ఎక్సైజ్ ఇన్కమ్ ఎంత అన్నది బడ్జెట్ చూపిస్తారు కదా. లిక్కర్ ఇన్కమ్ రాకపోతే అసలు ప్రభుత్వాలు ఉండలేదు కదా. అక్కడ ఎవరో సమ్ ఎక్స్ ఒక్కడే తిన్నాడు సార్, ఇక్కడ 100 మంది తింటారు. ఇప్పుడు లెట్ లివ్ అన్న పాలసీ చంద్రబాబు కావచ్చు, ఓన్లీ లివ్ అన్నది జగన్ పాలసీ కావచ్చు, ఉండొచ్చు. కనిపిస్తుంది కదా. లేకపోతే ఎందుకు అంతమంది శత్రువులు అవుతారు? ఆయన ఓటమికి అనేక కారణాలు ఉన్నాయనుకోండి, అందులో అదొక కారణం. సో నేను అందుకే 100 రోజులు ఇవన్నీ మాట్లాడకూడదు. సరే, 100 రోజుల్లో నేనైతే ఒకటే మాట్లాడతాను. మీరు చెప్పిన దాంతో ఒక దాంతో నేను ఖచ్చితంగా ఏకీపిస్తాను. అదేమిటంటే, ఒక ముఖ్యమంత్రిగా ఈయన జనంలో కనిపిస్తున్నాడు, ప్రతిరోజు ఆయన ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ, ఒక ముఖ్యమంత్రి నిరంతరం ఆ రోజు ఏం పని చేస్తున్నాడో మనకు తెలుస్తాం. జగన్ గవర్నమెంట్లో ఏం జరిగేదంటే ఆయన ఏం పని చేస్తున్నాడో ఎవరికి తెలిసేది కాదు, ఆయన వచ్చేవాడు కాదు అసలు. మనకు తెలియట్లేదండి. కింద వాడికి భయం ఉండాలి, కొంచెం ఒక 10% అయినా భయం ఉండాలి. ఏమో ఏ టైంలో సడన్గా సీఎం ఇల్లు వదిలేసేసి వైజాగ్ వచ్చేస్తాడో, రాజమండ్రి వచ్చేస్తాడో, తిరుపతి వస్తాడో, చూసి రోడ్డు బాగాలేదంటాడో, లేకపోతే ఆఫీస్ బాగాలేదంటాడో, లేకపోతే పనులు బాగాలేదంటాడు. సో ఈ భయం అన్నది కొంచెం ఉండాలండి. దట్స్ కాల్డ్ ది అడ్మినిస్ట్రేషన్. అది ఉండాలండి ఒకటి. రెండోది స్పీడప్ చేయడం అండి. పనులు ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్పీడప్ చేయడం, రివ్యూ చేయడం, ఎప్పటికప్పుడు రివ్యూ చేయడం. అది భోగాపురం ఎయిర్పోర్టా, పోలవరం ప్రాజెక్టా, లేకపోతే వైజాగ్లో రైల్వే జోన్కి ప్లేస్ ఇవ్వడమా, తగ్గొట్టాలి కదా. ఒక టైం లైన్లు పెట్టి ఎక్కడ అది ప్రతిదీ తగ్గొట్టకుండా అలా పెట్టుకు 5 ఏళ్లలో ఎందుకు రైల్వే జోన్ ప్లేస్ ఇవ్వలేదు వైజాగ్లో? ఫైల్ ఎందుకు మూవ్ చేసి? విశాఖ ఉక్కు కాపాడుతామంటున్నారు, మరి ఎలా కాపాడతారు? అది కాపాడలేరు. నేనైతే విశాఖ ఉక్కును కాపాడతానని నేనైతే అసాధ్యం. అది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫర్మ్గా ఉంది, ఏమని ప్రైవేట్ చేసి చేయాలని ఉద్దేశం. దాన్ని ఏదో టైం లైన్కి దాన్ని అంటే దానంతటా అది అలాగా స్లో పాయిజన్ లాగా. ఇప్పటికి ఏమైంది, విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పటికి 50% ప్రొడక్షన్కి వచ్చేసింది. ఆ 50% ప్రొడక్షన్ కూడా మార్కెట్ సేల్కి వెళ్లకుండా ఎవడో అప్పించిన వాడికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఆల్రెడీ ఇక్కడ హైదరాబాద్లో దానికి ఉన్న యార్డులు కానీ అవన్నీ కానీ ఒక్కొక్కటి మెల్లిగా టెండర్ పెట్టేస్తున్నారు. సో అక్కడ ఉన్న స్కూల్స్ అవన్నీ ఒక్కొక్కటి అంటే రెక్కలు కొమ్మలు కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, ప్రూనింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మన ఫైన్ మార్నింగ్ స్టెమ్ కూడా కోసేస్తారు, దాన్ని ప్రిపేర్ అయిపోతుంది. అయితే నేనేమంటానంటే, స్టీల్ ప్లాంట్ అయితే ఎక్కడే పట్టుకెళ్ళిపోరు కదా, భూమి పెకలించేసేసి పట్టుకెళ్ళిపోరు కదా, ఎవడో ఒకటికి ఇవ్వాల్సిందే ప్లాంట్. ఏ జిందాలకో లేకపోతే ఎవరెవరికో వేయించాల్సింది, వాడు నడుపుతాడు. ఇదే స్టాఫ్తో నడపాలి కదా వాడు, ఈ ఎంప్లాయ్మెంట్స్తో నడపాలి. ఎటు వచ్చి ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చిన నిన్ను ఫెసిలిటీస్ ఇవ్వలేకపోవచ్చు, గవర్నమెంట్ ఇచ్చినంత జీతాలు లిబరేషన్ ఉండకపోవచ్చు. మీరు ఉద్యోగం మానేసేసి వేరే వ్యాపారాలు చేసుకోండి, చిట్ ఫండ్లు చేసుకోండి, లేదంటే ఇంకోటిని, అలాంటి లిబరేషన్ మనకి ప్రైవేట్ కంపెనీలో జరగవు. గవర్నమెంట్ ఆఫీసులో ఓ పక్కన ఉద్యోగం చేసుకుంటూనే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే అవకాశం ఉంటుంది. అలాంటివి ఉండకపోతే స్టీల్ ప్లాంట్ అయితే ఉంటుంది, బట్ ప్రైవేటేషన్ అయితే ఇంకా ఇన్విటబుల్ అనేది. నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది కూడా అదే అన్నారు, ఎన్నాళ్ళు సెంటిమెంట్ అని మనం అంటూ కూర్చోలేమన్నా. సెంటిమెంట్ అంటే గుర్తొచ్చింది, తిరుమల లడ్డు మీద అంత వేగ్ కామెంట్ ఎందుకు చేశారు ఆయన? నాకు చంద్రబాబు నాయుడు గారు గత 3 నెలలుగా మాట్లాడుతున్న ప్రతి మాటలో ఒకటే కనిపిస్తుందండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది, ఇంకా లేవదు అని ఆయన అనుకోవట్లే. ఆయనకున్న గత అనుభవాల్లో ఆయన ఇందాక మనం అనుకుంటే ఎన్నిసార్లు ఓడియాను ఎన్నిసార్లు గెలిచాను ఆయన తెలుసు కాబట్టి, ఈ జనాలు ఎలా ఆలోచిస్తారన్నది అన్నీ ఆయన తెలుసు కాబట్టి, జనాల మనసులో పూర్తిగా దాన్ని డీఫేమ్ చేయాలి, జగన్ని పూర్తిగా పార్టీని డీఫేమ్ చేయాలి, ఆ 40% ఓటు బ్యాంకు ఉండకూడదు అన్నది ఆయన ధ్యేయంగా కనిపిస్తుంది. సో పోలవరం నిత్యం ఇప్పటికీ స్టిల్ 3 months అయినా కూడా ఇప్పటికీ ఇంకా జగన్ డైలీ జగన్ని తిట్టడం కారణం ఏంటంటే అది రీజన్. జగన్ ఏమైనా తిట్టుకోండి, కానీ మేము విపరీతంగా ఆరాధించే వెంకటేశ్వర స్వామి, మేము అంటే కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధించే వెంకటేశ్వర స్వామి లడ్డు అనేది మనం ఇంటికి ఎంతో పవిత్రంగా తెచ్చుకొని తింటాం. దాంట్లో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా కొవ్వు కనిపారు అంటే
మా మీరు జగన్ను ద్వేషించడమా అవన్నీ మాకు అనవసరమైన విషయం. కానీ మా పరిస్థితి ఏమిటి, మేము ఎలా అర్థం చేసుకోవాలంటే వాళ్ళ మీద మీరు విచారించండి, ఆరోపణ చేయకూడదు కదా. 5 ఏళ్ళు ఎవరైతే సప్లై చేశారో వాళ్ళ మీద శాంపిల్స్ ఎవరైతే చెక్ చేశారో, ఆ శాంపిల్స్ క్వాలిటీ ఎవరైతే రికార్డ్స్ మెయింటైన్ చేశారో అవన్నీ బయట తీయించాలి. ఈయన అన్నదానికి ఏంటి, ఏ బేసిస్తో ఈయన అన్నాడు, అవి ఏంటనే చూపించాలి. చూపిస్తే జనాలకి మీ చేతిలో ప్రభుత్వం ఉంది సార్. యానిమల్ ఫ్యాట్ని నెయ్యిలోను డాల్డాలోను కలపడం ఉంది ఈ దేశంలో కొత్త ఇష్యూ కాదు. అది నెయ్యి కల్తీ నెయ్యి అనేది పాతదే మన కాదు. యానిమల్ ఫ్యాట్ కలపడం అన్నది, డాల్డాలో యానిమల్ ఫ్యాట్ అనేది పార్లమెంట్లో కూడా పెద్దసారి 3 సార్లు డిస్కషన్లకు వచ్చింది. డాల్డాలో యానిమల్ ఫ్యాట్ కలపడం అన్నది యానిమల్లో. సో నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలపడం అనేది అసలు కల్తీ నెయ్యి అనేది ఇవాళ మార్కెట్లో 190% కల్తీ నెయ్యి. మీరు ఈ మధ్య ఇంటర్వ్యూ కూడా చేశారు కూచిపూడి గారు, ఆయన చెప్పారు నెయ్యి అనేది ఇంపాసిబుల్ అనేది. సో ఇవాళ మార్కెట్లో 500 రూపాయల నుంచి 2000 రూపాయల దాకా కిలో నెయ్యి దొరుకుతుంది. ఏటు నెయ్యి అంటున్నారు, ఆర్గానిక్ నెయ్యి అంటున్నారు, ఇది అంటున్నారు, అది అంటున్నారు. సో ఎవడి దీని మీద నమ్మకం. బట్ తిరుపతి లాంటి దానికి ఏంటంటే వాళ్ళ నెయ్యిని క్వాలిటీగా తీసుకుని ఉండాలి. ఎంతో మంది ఉంటారు కదా. సో ఇప్పుడు క్లెయిమ్ చేయాల్సింది ఎవరంటే గవర్నమెంట్ కాదండి, సుబ్బారెడ్డి కాదండి, సుబ్బారెడ్డి కానీ గవర్నమెంట్ కానీ కాదండి, ఎవరైతే సప్లయర్ ఉంటారు కదా, అది కూడా పెద్ద కంపెనీ అయి ఉంటుంది. విజయ, నందిని, లేకపోతే హెరిటేజ్, లేకపోతే ఇంకోటి కదా సప్లై చేస్తాయి. సో ఆ సప్లై చేసే కంపెనీ ఏంటో అది క్లెయిమ్ చేయాలి. ఇది మా గుడ్విల్ ఇష్యూ, మాకు సంబంధించిన ఇష్యూ, మేము సరైన నెయ్యి సప్లై చేసాము, మా శాంపిల్స్ ఇవి అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేయాలి. వాళ్ళు బయటకు రావాలి ఇమీడియట్గా. వీళ్ళు ఛాలెంజ్లు చేయడం కాదు, సుబ్బారెడ్డి ఛాలెంజ్ చేయడం, ఒట్లు వేయడం ఇవన్నీ కాదు. రాజకీయ నాయకులు వాళ్ళ క్లెయిమ్స్ వాళ్ళు చేస్తుంటారు సార్. కానీ ముఖ్యమంత్రి చేయకూడదు కదా సార్. ఎవరో సెకండ్ గ్రేడ్ నాయకుడు మాట్లాడాడంటే అర్థం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ రాజకీయ నాయకుడు, తిరుపతిలో పుట్టి పెరిగిన వాడు, తిరుమల లడ్డు మీద జనాలకు అపోహలు కలిగించడం అనేది ఊరికే అంటే పాసింగ్ కామెంట్ చేయడం అనేది. ఆయన అనుకోకుండా క్వాలిటీ తక్కువ చేశారు, క్వాలిటీ బాగా మాట అనండి. క్వాలిటీ తక్కువ అనేది విమర్శ అందరిలోనూ ఉంది. కొంచెం మరొక ఎక్స్టెన్షన్ వెళ్ళి యానిమల్ కొవ్వు అనేసరికి నాకు అందుకనే అది సరి కాదని అనుకుంటాను నేను. ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దాన్ని పెద్దగా ఎక్కువ ఫోకస్ చేయలేదు. కొంత మీడియా ఫోకస్ చేసింది, కానీ కొంత సరైన మీడియా కొంచెం నమ్మకం ఉన్న మీడియాలు ఫోకస్ చేయలేదు. అది సరైన కామెంట్ కాదని ఉద్దేశంతో. సరే సార్, ఈ 100 రోజుల పాలనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి. పవన్ కళ్యాణ్ గురించి ఒకటి పెడతాను సార్. నాకు ఒకటే అనిపిస్తుంది సార్, ముందే అడ్మినిస్ట్రేషన్ ఆయన స్ట్రీమ్లైన్ చేస్తున్నాడు సార్. ఫంక్షన్ల టైంకి జగన్ ఆ ఫంక్షన్ టైంకి ఇచ్చేవాడు, ఆయన కూడా ఇచ్చేవాళ్ళు అండి, వీళ్ళే కాదు ఆయన ఇచ్చేవాడు. సో గవర్నమెంట్ ఫంక్షన్లు, గవర్నమెంట్ శాలరీస్ స్ట్రీమ్లైన్ చేశాడు, ఆఫీసులు ఒక సిస్టమ్ స్ట్రీమ్లైన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ని మైనింగ్, ఎలక్ట్రిసిటీ ఇవి అన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి. ఏంటి ఉన్నాయి యాక్చువల్గా ఇంతకుముందు ఉన్న డెసిషన్స్ అన్నీ రివైవ్ చేయాల్సిన చాలా డెసిషన్స్ ఉన్నాయి. అవన్నీ చేసుకుని రావాలి. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని వాళ్ళు ఎడ్యుకేషన్ చాలా రకరకాలు చేశారు. ఇప్పుడు వీళ్ళు చేస్తుంటే వాళ్ళు కంప్యూటర్ సిబిఎస్ఈ ఏదో విత్డ్రా చేశారని చెప్పి అంటున్నారు, ఇంగ్లీష్ మీడియం విత్డ్రా. సో ఇవన్నీ తట్టుకుంటూ సెటరేట్ చేసుకుంటూ రావాలి. వీటికి చాలా టైం పడుతుంది. వాళ్ళు కూడా ఆ టైం సరిపోవట్లేదని మనకి క్లారిటీగా తెలుస్తుంది. ఎందుకంటే ఇంతవరకు ఒక నామినేటెడ్ పోస్టులు ఇవ్వాల, ఇచ్చే ఎక్సర్సైజ్ చేయడానికి తగిన టైం లేదు అతనికి. 3 కూర్చోవాలి, పవన్ కళ్యాణ్ కూర్చో, లోకేష్ కూర్చో, చంద్రబాబు కూర్చోవాలి. ఆ టైం వాళ్ళకి ముందు దీన్ని స్ట్రీమ్లైన్ చేయడానికే సరిపోతుంది. 3 months టైం. మనకి 3 months అనిపిస్తుంది, కానీ వాళ్ళకి 3 months అప్పుడే అయిపోయింటుంది కదా. టెంపుల్స్లో అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ స్ట్రీమ్లైన్ చేస్తూ రావాలి. తర్వాత మరో పక్క ఏంటంటే ఇదివరకు లేని కొత్త సిస్టమ్ ఏంటంటే బయట నుంచి ఇలా చేయి అలా చేయని చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ స్ట్రీమ్లైన్ చేయకుండా ఉండగానే అక్కడ ఎవడో ఉంటాడు, ఏ టెంపుల్లోనో ఏ ఎంఆర్ ఆఫీస్లోనో ఎంప్లాయీ. మొన్నటి పేపర్లో వార్త, వీడు వైకాపా ప్రభుత్వంలో ఇలా చేశాడు, వీడిని మీరు ఇంకా ఇక్కడ ఉంచారు, మీరు ఇంకా ఇక్కడే ఉంచారు, వీడి మీ చర్య తీసుకోలేదు. వీడికి వాళ్ళకి టైం ఉండాలి కదా. వాళ్ళు ఎంత అడ్మినిస్ట్రేషన్ ఇదంతా ఒక్కసారి అయిపోదు కదా. ఎస్పీలు, డిఎస్పీలు, సిఏలు, ఎస్ఐలు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్, ఒక ఆర్ఐ, ఎంఆర్ఐ, జాయింట్ కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, ఇదంతా ఒక రెవెన్యూ, ఇలా డిఎంహెచ్ఓ, ఆర్డీ, డాక్టర్లు,
ఆయాలు ఇదంతా ఒక్కొక్క డిపార్ట్మెంట్ అంటే చెయ్యాలి. ప్రతి వాళ్ళు తమకు అనుకూలమైన అధికారులనే నియమించుకోవాలనుకునేది చాలా రివాజ్ కదా. అవుతుంది అది ఎక్కడ ఏ గవర్నమెంట్ జరుగుతుందండి. టీడీపీ ఉన్నా సరే మరి లోకల్ ఎమ్మెల్యే వైసీపీని ఎందుకు టార్గెట్ చేసి విమర్శిస్తారు? వైసీపీ వాళ్ళే తమకు అనుకూలంగా అధికారులను మార్చుకున్నారని ఎందుకు టార్గెట్ చేయడం? వీళ్ళు అదే కదా చేస్తారు. అంటే మీడియాకు కూడా పార్టీలు ఉన్నాయి కాబట్టి మీడియాలకు కూడా తమ అనుకూలమైన గవర్నమెంట్ రావాలి కాబట్టి. ఇప్పుడు ఇందుకే మనదే పార్టీ సార్. కాదు సార్, 52 మంది సీఏలు ఒకే క్యాస్ట్ అని చెప్పేసి వైకాపా ఎందుకంది? అది అబద్ధం. అది అబద్ధం నిజం పక్కన పెడదామండి. సాక్షి ఎందుకంది? సాక్షికి అనుకూలమైన గవర్నమెంట్ రావాలి కాబట్టి. సాక్షి సొంత పత్రిక కాబట్టి ఏమైనా రాస్తుంది, కానీ వీళ్ళు సొంత పత్రికలు కాకపోయినా రాస్తున్నారే. అంటే సొంతం అంటే కాదు సార్, నేను ఇది సాక్షికి జీతం ఇచ్చేదే జగన్ నేరుగా. అవును సార్, నేను ఇది సార్ విశాలాంధ్ర ఒక పార్టీది, ప్రజాశక్తి ఒక పార్టీది, సాక్షి ఒక పార్టీది, కాదనట్లేదు. సో పార్టీ జీతం ఇవ్వని పార్టీ మీద అభిమానంతో పనిచేసే పత్రికలు ఉండొచ్చు కదా. అభిమానం ఎట్టుంటుంది సార్? ఎందుకు ఉండదు? ప్రయోజనాలు ఉంటాయి, అభిమానాలు ఉండవు. సార్ ప్రయోజనాలు ఏంటి? అంటే గవర్నమెంట్ వస్తే ప్రయోజనం ఉంటుందేమో. నేను అదే చెప్తున్నాను సార్, మీరు అలా ఉండిపోయినప్పుడు మెజారిటీ ఏ వాయిస్ వినిపిస్తుందో అదే వాయిస్ వినిపిస్తుంది సార్. ఇప్పుడు ఇవాళ కొత్తగా సార్ నలుగురు కలిసి మేకను కుక్క అంటే అది కుక్క కథ, అది వదిలేసేసి వెళ్ళిపోయాడు పంచతంత్రం కదా. ఓహో ఇది కుక్క కోసిది, ఇది నేను పట్టుకెళ్తుంది మేక కాదు అని ఆయనే నమ్మాడు. ఆయన సంతలో మేక కొన్నాడు, మేక కొని పట్టుకెళ్తున్నాడు. నలుగురు 4 సార్లు వచ్చి అరే ఏంటి కుక్క పట్టుకెళ్తున్నావు అన్నారు. అంటే సరే నిజమే కోసం నేను కుక్కే కొన్నట్టున్నాను, చూసుకోలేదు, మేకని కొనలేదని చెప్పి వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. సో ఇవాళ పరిస్థితి 10 మంది కలిపి, అది మీడియానా సోషల్ మీడియానా, ఎవరు గట్టిగా బలంగా అరవగలిగితే వాడది మాట వినిపిస్తుంది, బలంగా అరవలేని వాడి మాట వినపడదు. ఇందుకే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పలేదు మీరు. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయన ఫస్ట్ టైము ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆయనకు ఒక మంచి ఆఫీసర్ని ఇచ్చారు. ఆయన మంచి ఆఫీసరు సైలెంట్గా ఆయన శాఖలు చేసుకెళ్తున్నాడు. తీసుకెళ్ళిన ఇంకా టైం కట్టుకుంది కదా ఏదైనా కూడా. ఆయన ముందు ఈయనకి ఆకలింపు ఉంది, అవగాహన ఉంది కాబట్టి అడ్మినిస్ట్రేషన్ సెటరేట్ చేసుకుంటూ వస్తాడు. వాడు సపోజ్ ఎవరైనా వస్తే ఇలా ఎందుకు పని చేస్తున్నా ఇలా చేయగానే అడగగలడు ఆయన. ఈయన ముందు ఎలా పని తీరు ఎలా జరుగుతుందో ముందు తెలుసుకోవాలి. ఈయన జరుగుతున్న తర్వాత అప్పుడు వేస్తారు. సో ఆయన్ని 3 నెలల్లో మనం 3 నెలల్లో ఆయన ఏదో చేసేస్తాడు, ఎందుకు చేయలేదు ఇలాగా అలాగేనండి ఆయన చేస్తాడు. పైగా ఆయనకి ఏంటంటే ఆయన వచ్చిన బ్యాక్గ్రౌండ్ వేరు. చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో 40 ఏళ్ళ బట్టి రాజకీయాల్లో ఉన్నాడు, కష్టం తెలుసున్న రాజకీయాల్లో ఉన్నాడు. సో అంచేత ఆయన ఆటోమేటిక్గా డ్యూటీ ఎక్కేసాడు గెలుస్తూనే. బట్ ఈయన ఒక సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, కొన్నాళ్ళు బట్టి కష్టపడుతున్నారు. కానీ ఎంతైనా మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 దాకా కూర్చుని ఆఫీసులో కూర్చుని ఫైల్స్ చూసి సంతకాలు పెడుతూ ఇవన్నీ చేయాలంటే కొంచెం అలవాటు పడుతుంది. సో ఇప్పుడు అలవాటు పడుతున్నారు, టైం పడుతుంది. ముందు ఆయన సైడ్ లైన్ అయిపోతారని అంటున్నారు. మనం ఎలా చెప్పాలి సార్? ఇప్పుడు నేను చంద్రబాబు గారికి ఎవరితో అధికారం షేర్ చేసుకోవడం అలవాట్లేదు కదా. ఆయన మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా సింపుల్ లాజికల్ క్వశ్చన్. దీని గురించి పెద్ద మనం ఏమి మ్యాథమెటిక్స్ ఆల్జీబ్రా కాల్కులేట్ పట్టుకోకలేదు సార్. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలనుకుంటుందా వద్దనుకుంటుందా? ఎప్పటికైనా ఉండాలనే కదా ఎవరైనా అనుకుంటారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలనే కదా కోరుకుంటుంది ఎప్పటికైనా. పాయింట్ 1, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే సీఎం ఎవరు అవ్వాలి? చంద్రబాబు గారు లేకపోతే లోకేష్ గారు, అంతే కదా. సో ఆ సంగతి పవన్ కళ్యాణ్ తెలియదంటారా? తెలియకుండా ఎట్లుంటుంది? తెలియకుండానే ఆయన 5 నాళ్ళు రాజకీయ పార్టీ పెట్టాడు. తెలిసే కదా ఆయనకి వెళ్ళారు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే పక్క కుర్చీలో కూర్చోవాలి కానీ మెయిన్ కుర్చీలో కూర్చోలేరని తెలియదు ఆయనకి, తెలుసు కదా. అప్పుడు వీళ్ళకి ప్రయారిటీ. అందుకనే ఏం చేస్తున్నాడు, ఆయన మనసులో ఆ భావన రాకూడదు, ఆ చిన్న గిల్టీనెస్ రాకూడదు, నేను పక్కన పెట్టారని మీరన్న ఫీలింగ్ రాకూడదనే కదా చంద్రబాబు వీలైనంత వరకు ప్రతి ప్లేస్లో ఆయన పక్కన కూర్చోబెట్టుకుని ప్రతిసారి ఆయనకి ఎంత ప్రయారిటీ ఇవ్వాలో ఇస్తూ, మాటల్లో కూడా తన కొడుకు మీ కన్నా ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు కదా. నిన్న కూడా ఎంతో మాట్లాడారు కదా. సో మరి ఇంకా సైడ్ లైన్ చేయడం ఉంది. ఇంకా ఒకటి ఇప్పుడైతే ఎవరు ఏమీ మాట్లాడలేదు సార్. 5 ఏళ్ల దాకా అదే వైకాపా డైలీ డ్యూటీ చేస్తుంటుంది, అది వేరే సంగతి. కానీ అది ఆ డ్యూటీని ఎవరు జనాలు కూడా పట్టించుకోరు.
జనాలు పట్టించుకోకుండా జగన్ వస్తే విపరీతంగా ఇప్పుడు పట్టించుకోరు సార్, ఇప్పుడు పట్టించుకుని ఏం చేయాలి? నేను అనేది ఆయన ఓడిపోయాడు 11 సీట్ల పరిమితం అది అంటున్నారు, కానీ ఆయన ఎక్కడికి వచ్చినా జనం ఎందుకు విపరీతంగా వస్తున్నారు ఆయనకి? జనాలు ఎప్పుడు వస్తారు సార్, ఎవరెళ్ళి వస్తారు కాదండి, పెద్ద హీరోలు వెళ్తారు సార్, జనాలు వస్తున్నారు, సినిమాలు ఫ్లాప్ అవ్వట్లేదా? అట్లా సినిమాలు అన్వయిస్తే ఎట్లా అది? మరి అంతమంది జనం వచ్చినప్పుడు అంతా థియేటర్కి వెళ్ళిపోవాలి కదా. కాదండి, ఎక్కడో ప్రీ రిలీజ్ పెడతారండి ఓపెన్ గ్రౌండ్లో, విపరీతంగా లక్షల జనం వస్తారు, సినిమా డిజాస్టర్ అయిపోతుంది. మరి లక్షల జనం టికెట్లు కొనుక్కుని సినిమా చూడాలి కదా, ఎందుకు చూడలేదు? సో ఏదైనా ఒకటి, ఇవాళ జనం రావడం చూడడం అనేది యాంగిల్ వేరు, ఓటు వేయడము డబ్బులు ఇవ్వడం అనేది వేరు. ఏమంటారంటే ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడతారు? 3 ఏళ్ళు దాటిదాకా పరిస్థితి ఏమీ అనలేదు సార్. 3 ఏళ్ళు దాటిన తర్వాత జనాల్లోనైనా పార్టీల్లోనైనా కిందనున్న ఎమ్మెల్యేలోనైనా అందరిలోనూ అప్పుడు ఆలోచన మొదలవుతుంది. నేను ఈ పార్టీలో ఉన్నాను, నాకేమో రూపాయి వస్తుందో రావట్లేదా? నేను ఈ పార్టీకి ఓటేసాను, నాకు రూపాయి డబ్బులు వస్తున్నాయా లేదా? నేను ఈ పార్టీ సపోర్ట్ చేశాను, పర్లేదా, నేనే ఇబ్బంది లేకుండా పనిచేసుకుంటున్నానా లేదా? ఇవన్నీ కూడా ఆఫ్టర్ 3 ఇయర్స్ స్టార్ట్ అవుతాయి. 3 మంత్స్ తర్వాత అయితే ఏముండదు సార్. 3 మంత్స్ ఏముంటుందంటే వీళ్ళు జనాలు గుర్తు చేస్తుంటారు, మేము ఈ టైంకి నీకు డబ్బులు ఇచ్చాం, ఈ టైంకి మేము బ్రేక్ఫాస్ట్ పెట్టాం, ఈ టైంకి లంచ్ పెట్టాం, ఇది గుర్తు చేస్తుంటారు. వాడు ఏమంటాడు, అవును పెట్టారులే, సరే చూస్తారు, వాడు పెడతా అనుకుంటాడు. వాడేం చేయలేడు, ఇప్పుడు వాడి చేతిలో ఏముంది? ఇప్పుడు ఏమి లేదు, 5 ఏళ్ళ దాకా ఏం లేదు కదా. సో 5 ఏళ్ళకి వచ్చేసరికి ఇంప్లిమెంటేషన్ అయిపోతాయి నేను అనుకుంటున్నాను. అది బై హుక్ ఆర్ హుక్. అప్పు చేస్తారా? క్లైమాక్స్ కష్టమని నేను అనుకుంటున్నాను, బాగుంటుందని మీరు అనుకుంటున్నారు. బాగుంటుందని నేను కాదండి, ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకుంటారు. అడ్మినిస్ట్రేషన్ ఎలాగో బాగుంటుంది, దాని గురించి పెద్దగా మనం సందేహపడట్లేదు. తెలిసిందండి, చేసిన పనులు జనాలకు ప్రొజెక్ట్ చేయడం ఎలాగో బాగుంటుంది. తెలిసిందండి, నేను అంటాను, నువ్వు అమరావతికి బస్సులు వేసి తీసుకెళ్ళి చూపించావు, పోలవరంకి బస్సులు వేసి తీసుకెళ్ళి చూపించావు, నువ్వు కట్టిన మెడికల్ కాలేజ్కి ఎందుకు బస్సులు వేసి తీసుకెళ్ళి చూపించలేదు? సెల్ఫ్ మార్కెటింగ్ కావాలి కదా. సెల్ఫ్ మార్కెటింగ్ ప్రతివాడికి అవసరం, మీకైనా నాకైనా కూడా కావాలి కదా. సెల్ఫ్ మార్కెటింగ్ నువ్వు చేసుకోవాలి, నీ తప్పు అది. చేయలేకపోయామని ఓడిపోయా అంటున్నారు కదా వాళ్ళు. అదే చెప్తున్నారు కదండి, మీరు సార్ చెయ్యలేదని వీళ్ళు చెప్పడం వేరు, వాళ్ళు చేసామని చెప్పుకోవడం వేరు. సో కొన్ని ఏదో ఏవో చేశారు, మేము చేసి మంచిగా చెప్పుకోలేకపోయాం కదా. సో ఇవన్నీ కాదు సార్, ఇప్పుడు ఇమీడియట్గా మొదటి 3 నెలలు కనిపించేది 2 సార్. ఒకటి పగలు ప్రతీకారాలు, అవి కనిపించేసే, అదే ఉంటుంది, అవి కనిపించేసే, ఏవో కొంచెం సర్దుమణిగాయి, అయిపోయింది. అడ్జస్ట్ అక్కడ అడ్జస్ట్ అయ్యేవాళ్ళు అంత అడ్జస్ట్ అయిపోయారు, అయిపోయింది. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్, ఈ 3 నెలలు అడ్మినిస్ట్రేషన్ స్ట్రీమ్ లైన్ కొంతవరకు జరిగింది. ఇంకా నాకు తెలిసిన నెక్స్ట్ 3 నెలల్లో కూడా ఈ ఇసుక పాలసీ కానీ, లిక్కర్ పాలసీ కానీ, మైనింగ్ పాలసీ కానీ, ఇవన్నీ ఎలాగా మంత్లీ ఒక ఎంత ఖర్చు కావాలి, ఎంత ఉంది అన్నది డిసైడ్ అవుతుంది. ఆ 3 నెలల తర్వాతకి ఈ 3 నెలలకి ఒక్కొక్కటి ఆయన ఇచ్చుకుంటూ వెళ్తారండి. ఒక 10 ఉన్నాయి అనుకుందాం, సంవత్సరంగా 3 చెప్పిన 3 ఏళ్ళలో 3 అవుతాయి. అవి నెక్స్ట్ ఆ 2 ఏళ్ళు రిపీట్ చేసుకుంటారు. అలా చేయండి, ఎందుకంటే మీకోసం నేను చెప్తున్నాను, వాళ్ళు మళ్ళీ గెలవాలి, మళ్ళీ పార్టీ నిలబడాలి, తెలుగుదేశం పార్టీ మళ్ళీ గెలవాలి. నెక్స్ట్ టైం లోకేష్ సీఎం అవ్వాలి. ఇప్పుడు అది ఇంపార్టెంట్ కదా, అది చంద్రబాబు ముందు అతిపెద్ద టాస్క్. కొడుకుకి పగ్గాలు అప్పగించాలి కదా. భగవంతుడు ఆయనకు ఆయుర్వేదాలు ఇస్తే కనుక 5 ఏళ్ళు ఆయన హాయిగా సవ్యంగా పాలిస్తాడు. సో నెక్స్ట్ టైం ఎలాగైనా లోకేష్కి ఇస్తారు. సో అలా గెలవాలంటే ఆయన ఇవ్వాలి. ఎవరి కోసం ఇవ్వాలి? మీకోసం నా కోసం డబ్బులు ఇవ్వడం కాదు, మీకోసం నా కోసం రూల్ చేయడం కాదు, మీకోసం నా కోసం రోడ్లు వేయడం కాదు, పార్టీని రూల్. ఎందుకంటే మీరే అంటున్నారు కదా, 3 నెలలకే మీరు అడుగుతున్నారు, ఇది చేయలేదు అది చేయలేదు అని మీరే అడుగుతున్నారు కదా. అది చేస్తారు, గ్యారంటీ ఏంటి, అప్పులు చేయకుండా చేస్తారు ఇది అంటున్నారు. మరి మీరు ఒక్కళ్ళే ఎన్ని అడిగితే జనాలు ఎన్ని అడుగుతారు? సో జనాలు అన్ని అడిగేదాన్ని తట్టుకోవాలంటే అవన్నీ చేయాలి ఆయన. సో అందుకు నేను హోప్గా అంటున్నాను చేస్తాడని. అది మీరు మీకు ఏం నమ్మకం అన్నారే, లోకేష్కి పగ్గాలు ఇవ్వాలనే నమ్మకం, తెలుగుదేశం పార్టీ మళ్ళీ గెలవాలనే నమ్మకం, అందుకోసం చేస్తారనే నమ్మకం. 2 హీ ఈజ్ క్యాపబుల్ అని ఆల్రెడీ మనకు తెలుసు. అన్నిటికన్నా ముందు ఏంటంటే 4 సార్లు ముఖ్యమంత్రి, ఒకవేళ ఓ 10% 20% ఆయన తప్పులుంటే బయట రాకుండా కప్పడానికి ఆయన అనుకూలమైన మీడియా ఉంది, అది వాస్తవం. అది ఇవాళ ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. ఇవాళ జనాలే ఏదైనా ఒక కటింగ్ వాట్సాప్లో ఎక్కడ వస్తే ఇది ఈనాడు వచ్చిందా సాక్షిలో వచ్చిందా అని అడుగుతున్నారు. అవును, సపోజ్ గవర్నమెంట్ ఎగ్నిస్ట్ వార్త వచ్చింది అనుకోండి, అది ఈనాడు జ్యోతిలో వచ్చినా ఈ సాక్షిలో వచ్చింది అంటున్నారు. అవునవును.
అంటే జనాలు అంత మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉన్నారు మీడియా మించి. ఇప్పుడు ప్రతి మీడియా గురించి ఈ మీడియా ఆ మీడియా అంటలేదు, మొత్తం 100 మీడియా సంస్థలు ఉంటే 100 మీడియా సంస్థలు, అవి డిజిటల్ మీడియా సంస్థల, ప్రింట్ మీడియా సంస్థల, వెబ్ మీడియా సంస్థల, ఏవైనా సరే 100కి 100ని అది దేనికి అనుకూలం అనేది జనాలు డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఇంకా దానికి దాంతో ఏం లేదు. ఒకటే ఎక్కువ మంది ఎక్కువ తప్పులు కప్పగలిగితే కొంచెం ఆయనకి అడ్వాంటేజ్ ఉంటుంది. లేదు జనాలు డైరెక్ట్గా జనాలు సఫర్ అయ్యారు అనుకోండి, అది డిసైడ్ ఉంటుంది. అలా ఈసారి అంత సఫర్ అయ్యే పరిస్థితి చంద్రబాబు చేసుకోడు. ఎందుకంటే ఆయన పాలన ఆయన చూసుకున్నాడు, జగన్ పాలన కూడా చూశాడు. జనాలు ఎందుకు గెలిపించారో ఆయన తెలుసు, ఎలా గెలిచానో ఆయన తెలుసు. ఎవరు ఎన్ని కబుర్లు చెప్పినా ఎలా గెలిచానో ఆయన తెలుసు, జనాలు ఎందుకు గెలిపించారో తెలుసు, ఏం జరిగిందో అన్నీ తెలుసు. కాబట్టి ఆ మేరకు కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటారు. సో పనిలో పనిగా ఆ పార్టీకి ఎప్పటికీ జనాల్లో ఒక దుష్ట పార్టీగా ఉండాలి, ఒక దుష్ట శక్తిగా ఉండాలి, ఒక బ్యాడ్ పార్టీగా ఉండాలి అనే రోజు ఒకసారి ఏదో ఒకటి మీరు అన్నట్టు ఇవాళ నెయ్యి అన్నారు, రేపొద్దు నూనె అంటారు, రేపొద్దు ఇల్లు ఇంకోటి అంటారు. ఇది ఇంకా రాజకీయాల్లో కామన్. సో నేనైతే 100 రోజుల పాలనకి హ్యాపీ సార్. అది హ్యాపీ అంటే దట్ మీన్స్ బాగుంది ఏదో సంథింగ్ ట్రై చేస్తున్నారు, నడుస్తుంది అడ్మినిస్ట్రేషన్. ఇంకా బాగుండాలని కోరుకుందాం. మీ దృష్టిలో బాగుండాలంటే డబ్బులు ఇవ్వాలి, అంతేగా. అప్పులు చేయకుండా అప్పులు తగ్గించాలి. మరీ బాగుందండి, అప్పులు చేయకూడదు, డబ్బులు ఇచ్చేయాలి. మీరే అన్నారు కదా సార్ సంపద పెంచుతామని. సృష్టించే ఏమంటే సంపద అనేది 3 నెలలు, అందుకే నేను అన్నం లేదు కదా. ఎలా పెంచుతారో చెప్పండి కనీసం విందామన్నా. ఫ్యాక్టరీ కట్టాలన్నా కనీసం 2-3 ఏళ్ళు పడుతుందంటే, ఒక సెజ్ కట్టాలన్నా పడుతుంది. మరి ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత ప్రైవేటు, ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో ప్రైవేటు దివి ల్యాబ్ కాబట్టి, అరవింద వాళ్ళ సెజ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటికి 5 ఏళ్ళు అయ్యిందే, టైం పడుతుంది కదా. భోగాపురం ఎయిర్పోర్టు ఒక 30% 40% గత 5 ఏళ్ళు అయింది, ఇప్పుడు అవుతుంది 26కి అవుతుంది అంటారు. 26కు భోగాపురం ఎయిర్పోర్ట్ అయిందనుకోండి, దానికి యాన్సిలరీగా అక్కడ అనేక బిజినెస్లు వస్తాయి కదా. సో మరి అది సంపద సృష్టి అవుతుంది కదా. ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, క్యాబులు పెరుగుతాయి, హోటళ్ళు పెరుగుతాయి, ఇవన్నీ కూడా వీటి వల్ల మీరన్న ఇందాక అన్న జిఎస్టీ పెరుగుతుంది. సో ఇదే సంపద సృష్టి అంటే కొత్తగా ఏం రాదు. ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, అక్కడ కనీసం ఒక 1000 మంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఆ 1000 మంది ఎంప్లాయ్మెంట్ జీతం మీద పర్సనల్ ట్యాక్స్లు వస్తాయి, ఇన్కమ్ ట్యాక్స్లో, ఇవన్నీ సంపద సృష్టి అంటే ఇదే కదా. బట్ ఇవన్నీ చేయడానికి కొంచెం టైం పడుతుంది. బట్ ఒక బిగినింగ్ అయితే పడింది, చూద్దాం ఎండింగ్ బాగుంటుంది అనుకుందాం. హోప్ఫుల్ అన్నీ బాగుండాలని ఆశిద్దాం సార్. ఆంధ్రప్రదేశ్ బాగుండాలని. తప్పకుండా మళ్ళీ 200 రోజులకు కలుసు. తప్పకుండా. నమస్తే.